ఉగాది కమిటీలే. సార్ సార్ నేను 5:30-6 గంటలకే వచ్చేసాను. ఎప్పుడు వస్తారో నాకు తెలియదు. రానైతే వస్తారు, కానీ ఎప్పుడు వస్తారనేది తెలియదు. టైం ఫిక్స్ వెళ్ళాలి. ఇదేంటి ప్రోత్సాహాన్ని ప్రవేశిస్తారని నేను సినిమా చూసి చెప్పులు కుట్టేవాడు. పిల్లలు వచ్చి కూర్చున్నాడు. వీళ్ళందరూ తెలుసు. ఈయన కూడా ఈయనే మళ్ళీ ఈయన కదా మూడులో ఉంటాడు. కమల్ బాబా, అరవిందో, రామానందు, తెలుసు. తాజుద్దీన్ బాబా, మిలారెప్ప, చెప్పండి సార్. వీళ్ళు కడపరెడ్డి. అదే సార్. 2, 1, 0. నెమ్మదిగా మన 2 చేతులు తీస్తూ కళ్ళ మీద పెట్టుకుందాం. 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా మన చేతులు తీస్తూ చక్కటి చిరునవ్వుతో కళ్ళు తెరుద్దాం. మీ అందరికీ కూడా 108 ధ్యాన సదన్ 4వ వార్షికోత్సవానికి స్వాగతం, సుస్వాగతం. అలాగే నూతన సంవత్సర శుభాకాంక్షలతో పాటు పత్రిచి ధ్యాన మహాయాగం 3 విజయోత్సవాలకి కూడా మనం ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. థ్యాంక్ యూ ఎవ్రీవన్. అలాగే మనం ఇంత గొప్ప కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంతో ప్రారంభించుకుందాం. ఐ రిక్వెస్ట్ అవర్ చీఫ్ గెస్ట్ శ్రీ సంత్ సదానందగిరి మహారాజ్ గారిని, అలాగే మన ఫేమస్ సైకాలజిస్ట్ ప్రత్యూష సుబ్బారావు గారిని, రామరెడ్డి గారిని, మల్లేష్ గురూజీ గారిని, ప్రసాద్ గారిని, అలాగే మన డిస్ట్రిక్ట్ చీఫ్ హనుమంతరావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఒకసారి గట్టిగా చప్పట్లతో వారిని వేదిక మీదకి ఆహ్వానించుకుందాం. అలాగే మన 108 ఆర్గనైజింగ్ టీం అందరూ కూడా, భద్రాద్రి డిస్టిక్ ఆర్గనైజింగ్ టీం దయచేసి వేదిక మీదకి రావాలండి. శ్రీనివాస్ గారు, రాఘవ్ గారు, శరత్ గారు, నాగేశ్వరరావు గారు.
మ్యూజిక్ ప్లీజ్. అలాగే శివ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం సార్. శుభం కురుత్వం కళ్యాణం ఆరోగ్యం ధన సంపదః శత్రుబుద్ధి వినాశాయ దీపజ్యోతి నమోస్తుతే దీపజ్యోతి నమోస్తుతే దీపజ్యోతిర్పరబ్రహ్మ దీపజ్యోతిర్జనార్దనః దీపజ్యోతిర్పరబ్రహ్మ దీపజ్యోతిర్జనార్దనః దీపో హరతు మే పాపం సంధ్యాదీపనమోస్తుతే శుభం కురుత్వం కళ్యాణం ఆరోగ్యం ధన సంపదః శుభం కురుత్వం కళ్యాణం ఆరోగ్యం ధన సంపదః శుభం కురుత్వం కళ్యాణం ఆరోగ్యం ధన సంపదః రామచంద్రాయ జనకరా శుభం కురుత్వం కళ్యాణం మరి ఒక దీపం కోటి దీపాల్ని వెలిగిస్తుంది, ఎంతో మందికి వెలుగునిస్తుంది. అంత గొప్ప దీపాన్ని వెలిగించుకొని మనం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నామంటే మనందరిలో కూడా అంతే వెలుగుని ప్రసరింపజేసే గొప్ప యోగులు మన దగ్గర ఉన్నారు. వారికి గట్టిగా చప్పట్లు కొట్టుకొని ఈరోజు మన ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసుకుందాం. అందరికీ థ్యాంక్ యూ అండి. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం ఈరోజు కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం. బోల్డ్ అనే విషయాలు నేర్చుకోవడానికి మన సిద్ధి విఘ్నేశ్వర స్వామిలాగా రెండు చెవులు అలా చాచుకొని ఈరోజు చాలా విషయాల్ని నేర్చుకుందాం. మరి ఇప్పుడు మనందరికీ సుపరిచితులు పిఎస్ఎస్ఎం సొసైటీలో పత్రి గారు ఎలాగైతే నిర్విరామంగా ఒక్క క్షణం కూడా రెస్ట్ తీసుకోకుండా 30 సంవత్సరాల కంటే పైగా ప్రతిరోజు తిరుగుతూనే ఉన్నారో, సేమ్ వారిలాగానే మనందరికీ ఎంతో జ్ఞానాన్ని ఇవ్వడానికి, వారికి తెలిసిన విజ్డమ్ని మనతో షేర్ చేసుకోవడానికి శ్రీ సదానందగిరి మహారాజు గారు కూడా నిర్విరామంగా ఒక్క చోట కూడా రెస్ట్ తీసుకోకుండా మన పిఎస్ఎస్ఎం సొసైటీకి వచ్చి వారి జ్ఞానాన్ని మనకి పంచుకుంటూ ఎంతో విజ్డమ్ షేర్ చేస్తూ ఉన్నారు. మరి వారికి ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొడదాం. ఏముందయ్యా ఈ పత్రిజీలో, ఈయన అంతు తేలొద్దాం అనుకొని వచ్చిన ఆయన ఈరోజు వారు లేని లోటును మనకు తీరుస్తూ ఆ జ్ఞానాన్ని మనందరికీ పంచుతున్నారంటే నిజంగా పిఎస్ఎస్ఎస్ మూవ్మెంట్ చేసుకున్న అదృష్టం అనుకోవాలి మనం అందరం కూడా. మరి వారి గురించి మనందరికీ తెలిసిందే, ఎంత చెప్పినా చాలా తక్కువే. హిమాలయాల్లో అక్కడ యోగులు ఋషుల దగ్గర ఎంతో సాధన చేసి ఎంతో సిద్ధుల్ని సాధించి కుండలిని యోగాలో నిష్ణాతులైన వారు 100కి పైగా సంవత్సరాలుండి కూడా చిన్న పిల్లవాడిలా చురుగ్గా ఉండడం మనం అందరం కూడా చూసాం. మరి వారి గురించి ఒక ఏవి చూద్దాం. ఏవి ప్లీజ్. హిమాలయాల్లో సంచరించి యోగులు సిద్ధ గురువుల దగ్గర ఎంతో విజ్ఞానాన్ని సంపాదించి ఆ జ్ఞానం మొత్తం కేవలం ఆయనకే కాకుండా జనహితం కోసం వినియోగిస్తున్న సిద్ధ గురువు శ్రీ సంత్ సదానందగిరి స్వామివారు. కుండలిని యోగాలో నిపుణుడైన ఆయన సనాతన ధర్మ పరిరక్షణకు నిరంతరం పరిశ్రమిస్తున్న గొప్ప యోగి పుంగవులు. ఈ క్రమంలో ఆధ్యాత్మికంశాలపైనే కాకుండా రామాయణ మహాభారతాలతో పాటు వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీతలపై వేలాది ఉపన్యాసాలిచ్చారు. రుద్రప్రయాగకు చెందిన ఆయన 109 సంవత్సరాల వయసు వచ్చినా కూడా ఎంతో ఉత్సాహంగా తన జీవితాన్ని మానవ సేవకు అంకితం చేస్తూ సనాతన ధర్మ ప్రచారమే కాకుండా మానవహితం కోసం అనేకానేక ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
మనం సంపాదించిన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సమాజం కోసం వినియోగించాలన్న తన గురువు సూచనల మేరకు ఆనాటి నుంచి తాను సంపాదించిన జ్ఞానాన్ని అందరికీ పంచుతూ వస్తున్నారు. ధ్యానయోగం, సాష్టాంగాలపై తాను సంపాదించిన జ్ఞానాన్ని పిరమిడ్ మాస్టర్లకు పంచారు. అలాగే ఆంధ్ర, తెలంగాణ మరియు కర్ణాటక రాష్ట్రాలలో ఆయా మాస్టర్లు స్వామీజీతో కలిసి 113 సాష్టాంగాలను కూడా పూర్తి చేశారు. ఇలా అనుక్షణం మానవ సేవ చేస్తూ మానవ కళ్యాణం కోసం శ్రమిస్తున్న శ్రీ సంత్ సదానందగిరి స్వామివారు PSSM మీడియా ప్రైవేట్ లిమిటెడ్ లో అనేక ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు. స్వామీజీ సొసైటీకి 2018వ సంవత్సరం నుంచి అనుబంధం కలిగి ఉన్నారు. ఆనాటి నుంచి ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాలతో పాటు భారతదేశంలోని అనేక ప్రాంతాలలో వందలాది కార్యక్రమాలు నిర్వహించారు. జగద్గురువు పత్రిజీ ఆశీస్సులతో స్వామీజీ చేతుల మీదుగా అనేక పిరమిడ్లు కూడా ప్రారంభించడం జరిగింది. తన దైనందిన జీవితంలో క్షణం తీరిక లేకుండా శ్రమిస్తున్న స్వామీజీ PSSM కార్యక్రమాలన్నింటికీ లేదు అని చెప్పకుండా హాజరవుతూ తాను సాధించిన జ్ఞానాన్ని అందరికీ పంచుతూ PSSM కు కూడా ఇతోధికంగా నిస్వార్థ సేవలు అందిస్తున్నారు. అటు ప్రజలకు ఇటు PSSM కు శ్రీ సంత్ సదానందగిరి స్వామీజీ అందిస్తున్న సేవలు అనన్యం, అనన్య సామాన్యం. మరి వారికి గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టుకుందాం. మన PSSM మూమెంట్కి దొరికిన వజ్రం వారు. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా వారిని వేదిక మీదకి ఆహ్వానించుకుందాం. స్వామీజీ గారికి గట్టిగా చప్పట్లతో ఆహ్వానించుకుందాం అండి. చూస్తే 109 years లాగా కనిపిస్తున్నారా అండి? ఏదో 10 సంవత్సరాల పిల్లవాడు ఉరుకుతున్నట్టుగా లేదు. సో వారి సందేశాన్ని తీసుకుందాం. ఓం వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. యా కుందేందు తుషారహార ధవళ యా శుభ్ర వస్త్రాన్విత వీణ యా వీణా వరదండ మండితకర యా శ్వేత పద్మాసనాం యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతి దేవై సదా పూజితాం సాధమాం పాతు సరస్వతీం భగవతీం నిశేష జాడ్యాపహం. నారాయణ సమారంభం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతరాం వందే గురు పరంపరాం. మా గురుదేవులైనటువంటి మహంతి హిమాలయ గిరిజీ మహారాజ్ వారి పాదపద్మములను మనస్సులో స్మరించుకొని బ్రహ్మశ్రీ పత్రిజీ మహారాజ్ గారికి నమస్కారాలు తెలుపుకొని అశేష జనవాహినిగా వచ్చిన మీ జ్ఞాన ధ్యాన సాధకులకు నా నమస్కారాలు. బ్రహ్మర్షి అనే పదము ఈ కలియుగంలో ఆ పత్రిక షూట్ అవుతుంది. బ్రహ్మర్షి అనేది చూడదలుచుకుంటే మనము మన సాంప్రదాయము సనాతన ధర్మంలో ఒకే ఒక్కడు పుట్టుకతో బ్రహ్మర్షి వశిష్ఠ మహర్షి. మొండిగా సాధించి తెచ్చుకున్నాడు విశ్వామిత్రుడు. అసలు బ్రహ్మర్షి కావడానికి ఆ విశ్వామిత్రుడు పడిన తపన తపస్సు తెలుసుకుంటే పత్రిజీ గారు కూడా ఏ విధంగా 30 ఏండ్లలో ఇంత సామ్రాజ్యాన్ని ఆ బ్రహ్మర్షి స్థానాన్ని పొందగలిగాడు అనేది తెలియాలి అంటే ముందు ఆ విశ్వామిత్రుడు పడిన తిప్పలు తెలియాలి. ఆయనేమో గాది మహారాజు కొడుకు, ఇంకొక మహారాణిని మాధవి అని ఆమెను పెళ్లి చేసుకున్నాడు. కొడుకులు, తండ్రి తర్వాత రాజ్యం తీసుకున్నాడు. హ్యాపీగా ఉన్నాడు, క్షత్రియుడు. అట్లాంటి వాడు ఒకసారి వేటకు పోయాడు. సైనికులతో అలసిపోయారు, ఆకలితో ఉంది. వశిష్ఠాశ్రమం కనపడితే అక్కడికి వచ్చారు. మాకంతా ఆకలిగా ఉంది, మీరేమైనా చేయగలరా అని. ఓ మంచి భోజనం పెడతాను అన్నాడు ఆయన. ఈయనకు ఆశ్చర్యం, ఇంత అడవిలో ఈయన మాకేం భోజనం పెడతాడు అనుకున్నాడు. షడ్రుచివంతమైన భోజనము మొత్తం సైన్యానికి పెట్టాడు వశిష్ఠ మహర్షి. ఈయనకు ఆశ్చర్యం,
ఇంత అడవిలో ఇన్ని సంబారాలు ఈ సన్యాసి దగ్గర ఎట్లొచ్చాయి అని అడిగాడు. నా దగ్గర కామధేను ఉంది, అది అడిగింది ఇస్తుంది అని. అడవిలో ఉండే నీలాంటి వాళ్ళ దగ్గర ఎందుకు, నా దగ్గర ఉండాలా, నేను రాజు, నువ్వు నాకీ అన్నాడు. నీకు చేతనైతే దాన్ని తీసుకొని పో అన్నాడు. ఆయనేమో ఆవును బలవంతంగా లాక్కొని పోతా అంటే ఆవు ఒక్కసారి వెళ్తుకుని విదిరించింది. కొన్ని వేల మంది సైనికులు వచ్చి విశ్వామిత్రుడి సైన్యాన్ని అంతా కొట్టేశారు. విశ్వామిత్రుడు తక్కువడు కాదు, అస్త్రశస్త్ర విద్యలు అన్నీ నేర్చుకున్నాడు. నీ దొంగ అవుతావు, మా వాళ్ళనందరినీ చంపేస్తావు, నేను నిన్నే చంపేస్తాను అని చెప్పేసి వశిష్ఠుని మీదకి బాణాలు వేశాడు. ఆయనేమో మంత్రదండం అడ్డం పెట్టాడు. సన్యాసుల చేతిలో ఒక దండం ఉంటుందిగా, దండం దశగుణం భవేత్ అంటే మీకు అర్థమవుతుంది. కానీ సన్యాసులకు దండం అనేక విధాలుగా పనిచేస్తుంది. ఏదైనా చెట్టు మీద ఉండే పండు కోసుకోవాలంటే కోసుకోవచ్చు. ఏ కుక్కలో నక్కలు వచ్చినాయంటే దాన్ని తరిమేదానికి పనికొస్తుంది. జపమాల భూమికి తగలకుండా ఉండేదానికి చేతి కింద సహకారంగా పనికొస్తుంది. తల కింద పెట్టుకుని తలగడగా పెట్టుకునేకి పనికొస్తుంది. దండం దశగుణం భవేత్ అంటే ఆ అర్థం. కానీ ఆయన దగ్గర ఉండేది బ్రహ్మదండం. ఈయన వేసిన శస్త్రాస్త్రాలన్నీ దాంట్లోనే పడి కలిసిపోయాయి. అప్పుడు అనుకుంటాడు, దిగ్బలం క్షత్రియ బలం, బలం బ్రాహ్మణ బలం, నేను కూడా బ్రహ్మర్షిని అవుతాను అని సంకల్పం చేసుకున్నాడు. సంకల్పం చేసుకోవడం సులభం, సంకల్పం కోసం కఠినంగా ప్రయత్నించడం కష్టం. తపస్సు చేశాడు చేశాడు చేశాడు. ఇంద్రాది దేవతలు వచ్చి సరే నీకు క్షత్రియత్వం నుంచి బ్రాహ్మణత్వం ఇచ్చి ఋషిని చేస్తాము అన్నారు. నాకు ఆ బోడి ఋషి అక్కర్లేదు, నేను బ్రహ్మర్షి కావాలి. బ్రహ్మర్షి కావాలంటే అంత సామాన్యం కాదురా. ఋషి, మహర్షి, రాజర్షి, దేవర్షి ఈ స్థానాలు ఉన్నాయి. బ్రహ్మర్షి ఒక్కడే ఒక్కడు వశిష్ఠుడు. నువ్వు కాలేవు. ఎందుకు కాలేను? మళ్ళా తపస్సు చేశాడు. ఆ మళ్ళా తపస్సు చేస్తుంటే ఆ తపస్సు తీవ్రతకు ఇంద్రుడు ఆయన తపోభంగం చేయాలని చెప్పేసి ఊర్వశిని పంపించాడు. కామం మీద జయముందా, కోపం మీద జయముందా అని చూసేదానికి ఇంద్రుడు ఋషుల మీద ఈ ప్రయోగాలు చేస్తాడు తప్ప వానికేదో సింహాసనం పోతుంది అని కాదు. కానీ మన విశ్వామిత్రుడు ఊర్వశి మాయలో పడినాడు. 10 ఏళ్ళు సంసారం చేశాడు. శకుంతలను కన్నాక బుద్ధి వచ్చింది, గుర్తొచ్చింది. ఒరెవరే ఈ కామంలో పడి నా లక్ష్యాన్ని మర్చిపోయానే అని కామాన్ని వదిలేశాడు. వాళ్ళిద్దరిని తరిమేశాడు. మళ్ళీ తపస్సులో కూర్చున్నాడు. మళ్ళీ 10,000 ఏళ్ళు తపస్సు చేశాడు. అప్పుడు మళ్ళీ ఇంద్రుడు రంభను పంపించాడు. ఒకటి వచ్చి నన్ను మాయలో ముంచింది, నువ్వు మళ్ళా ముంచేదానికి వచ్చావా అని ఆమె మీద కోపగించుకొని నువ్వు రాయి అయిపోతావుగా కానీ శపించాడు. ఆ శపించడము ఈ కోపం తెచ్చుకోవడంతో అంతవరకు తపస్సు చేసిందంత మళ్ళా బూడిదలో పోసిన కన్నీరు. మనిషి తనలోని శత్రువులైన కామ క్రోధాల మీద మొదట జయం సాధించాల. అది ఆయనకు చేతకాలే. రెండోసారి ఓడిపోయాడు. కానీ అలుపెరకని వాడు మళ్ళీ తపస్సులో కూర్చున్నాడు. ఈసారి ఇంకొక రాజు వచ్చాడు ఆయన దగ్గరికి. నేను బొందితో స్వర్గానికి పోవాలనుకున్నాను, మీ మిత్రుడైనటువంటి వశిష్ఠుడు నన్ను పంపనన్నాడు అని ఎగదోశాడు. ఆడు పంపనంటే నేను పంపుతాను అనే పోటీతత్వం వచ్చింది మళ్ళీ మనిషిలో. స్వర్గానికి పంపాడు తన తపస్సులో కొంచెం ఖర్చు పెట్టాడు. ఆ పైనికి పోయాడు ఆయన. వాళ్ళు తన్ని కిందికి దోశారు ఆ త్రిశంకును. దాంతో ఈయన మళ్ళీ ఆ త్రిశంకును మధ్యదారిలోనే నిలబెట్టి వేరే స్వర్గాన్ని తయారు చేశాడు. తపస్సంతా దారబోసాడు. మళ్ళా అనుకున్నాడు ఇది కూడా పనికిమాలిన పని, ఇంకోని మీద ద్వేషము, ఇంకోనితో కంపారిజన్, ఇది ఉండకూడదు. మళ్ళీ తపస్సులో కూర్చున్నాడు. మన భాషలో వాళ్ళ భాషలో వేల సంవత్సరాలు అంటారు. మన భాషలో తపస్సులో కూర్చోవడం అంటే తనలోని ఒక్కొక్క దుర్గుణాన్ని గమనించుకొని ఆ దుర్గుణాన్ని వదిలేసుకుంటూ సన్మార్గం వైపుకు ప్రయాణించడం. మళ్ళీ తపస్సు చేశాడు. ఈసారి మళ్ళీ ఇంకో సమస్య వచ్చి పడింది. తన భార్య బాధవికి బంధువు అయినటువంటి ఒక అబ్బాయిని ఒక రాజు
బలి ఇవ్వబోతున్నాడు అని తెలిసింది. అక్కడ వశిష్ఠుడే రాజగురువు. మళ్ళీ ఈ స్పర్ధ. ఆ పిల్లోడిని ఎందుకురా బలి ఇస్తున్నారు అంటే దానికి ఒక పెద్ద కథ చెప్తారు. మీకందరికీ హరిశ్చంద్రుడి గురించి తెలిసి ఉంటుంది. ఎవరైనా నిజాలే మాట్లాడితే అన్ని ఏమంటారు? సత్య హరిశ్చంద్రుడు అంటారు. కానీ ఆ హరిశ్చంద్రుడు 3-4 అబద్ధాలు ఆడాడు. తనకు బిడ్డలు పుట్టనప్పుడు వశిష్ఠుడిని అడుగుతాడు, నువ్వు నా కోసం పుత్రకామేష్టి చెయ్యి అని. నాకే కొడుకులు ఉన్నారు, నేను పుత్రకామేష్టి చేయలేను, కావాలంటే వరుణయాగం చేస్తా, ఆ వరుణుడు కరుణించి నీకు కొడుకుని ఇస్తాడు అని అంటాడు. వరుణయాగం చేస్తారు. వరుణుడు ప్రత్యక్షమై, ఓ సత్యహరిశ్చంద్ర, నీకు నేను ఒక్క కొడుకుని ఇస్తాను, పుట్టిన వెంటనే వాణ్ణి నాకు అప్పచెప్తే 10 మంది కొడుకులను ఇస్తాను అంటాడు. కొడుకులే లేరు, ఒకడు పుడితే చాలు ఈ అన్నాడు. తీరా కొడుకు పుట్టినాక పుత్రోత్సాహం. వరుణుడు వచ్చి నిలబడ్డాడు, కొడుకు పుట్టాడు కదా, వీడిని నాకు ఇచ్చేయండి, నీకు 10 మంది కొడుకులు ఇస్తాను అంటాడు. 10 మంది కొడుకుల సంగతి దేవుడు ఎరుగు. వీడు ఇంత అందంగా ఉన్నాడు, ఇంత బాగున్నాడు, వీడిని నేను అప్పుడే వెనక్కేయాలా? అయ్యా, అమ్మ పాలు కూడా తాగలేదు, అప్పుడే ఎట్లా ఇమ్మంటావు? పాలు అలవాటు మానినాక ఇస్తాను అన్నాడు. మాట తప్పాడు. సరే, పాల అలవాటు మానింది. అన్నప్రాసన చేసేటప్పుడు మళ్ళీ వరుణుడు వచ్చాడు. ఏమరా ఇప్పుడన్నా ఇస్తావా అని. విద్య లేనివాడు వింత పశువు అంటాడు కదా, కొంచెం చదువు చెప్పించి నీకు మళ్ళీ చెప్తాను అంటాడు. రెండోసారి మాట తప్పాడు. విద్యాభ్యాసం అయిపోయింది, తీసుకొని వచ్చినాక మళ్ళీ వరుణుడు వస్తాడు. ఏమరా ఇప్పుడన్నా ఇస్తావా అని. పెళ్ళి కాకపోతే వాడు బలి పశువుగా అర్హుడు కాదు, పెళ్ళి చేసి వాని కడుపులో కొడుకు పుట్టినాక నీకు ఇస్తాను అంటాడు. ఇంకా నువ్వు ఇచ్చేటట్లు కనపడలేదు, నీకు భగంధర వ్యాధి రాగా కానీ శాపం పెట్టి ఆయన వెళ్ళిపోతాడు. భగంధర వ్యాధి అంటే లెట్రిన్ బాత్రూమ్ బంద్. అప్పుడు మళ్ళీ వశిష్ఠుని దగ్గరికి వస్తాడు. క్షమించండి, ఒక్క నిమిషం, దీన్ని మూసేస్తే మంచిది. పాతకాలంలో ఏమో పెద్ద ఆటంకాలు అంటే ఈ దిక్కుమాలిన హెల్ ఫోను, సెల్ ఫోన్ కాదు ఇది, హెల్ ఫోను, నరకం. ఎక్కడ ఏం చెప్పినామో మర్చిపోయేటట్టు చేసి పారేస్తుంది. ఇప్పుడు ఎక్కడ ఆపాం? అబ్బో, అందరూ బాగానే వింటూ ఉంటారు అన్నమాట. అట్లా కాకపోతే ఒకసారి ఒక సభకు వెళ్ళాను, సభ అయిపోయింది, ఆ మహానుభావుడు చెప్పేశాడు, జనాలంతా బయటకు వస్తూ ఉన్నారు. ఒక ఆయన్ను నిలబెట్టి అడిగాను, ఆయన ఏం చెప్పాడయ్యా అని. అబ్బా స్వామి ఏం చెప్పాడండి, భలే చెప్పాడు అన్నాడు. అదే ఏం చెప్పాడండి అని. 2 గంటల సేపు చెప్పాడండి, ఏం అద్భుతంగా చెప్పాడండి అన్నాడు. నేను అడిగేది అదేరా, 2 గంటలు ఏం చెప్పాడు అని. ఏం చెప్పాడో కానీ అండి భలే చెప్పాడండి అంటే అంత శ్రద్ధగా వింటూ ఉన్నారు. సరే, ఇప్పుడు వశిష్ఠుడి దగ్గరికి వచ్చి వాడేమో నా కొడుకుని అడుగుతున్నాడు, ఇవ్వకపోతే నాకు ఈ వ్యాధి పెట్టాడు, నేను ఇప్పుడు ఏం చేస్తావా అలా అని. ఏం లేదు, నీకున్న డబ్బుతో ఎవరినో ఒకరిని కొనుక్కో, వాడిని పెద్ద కొడుకుని డిక్లేర్ చేసి వరుణునికి బలి ఇచ్చేయి, నీ కొడుకు బాగుండాలా, ఇంకొన్ని కొడుకు సావాలా. వశిష్ఠుడు కూడా తక్కువడు కాదు, ఈ సలహా ఇచ్చాడు. ఇదేదో బాగుందని అట్లా ఇట్లా ఊరంతా ఎతికే. దాంట్లో అయిపోయిందేమో అమ్మ బ్యాటరీ. ఆ సునశ్శేపుడు అనే వాడిని తీసుకొని వచ్చి బలిపీఠం ఎక్కిస్తారు. విశ్వామిత్రుడికి తెలుస్తుంది. వచ్చి రాజా నీ కొడుకు బాగుండాలనా,
మావాడు నాశనం అయిపోవాలనా, ఆ వరుణుడిని నేను రప్పిస్తాను అని వరుణ స్తవం చదువుతాడు. వరుణుడు వచ్చి నాకు నీ కొడుకు వద్దు, ఈ కొడుకు వద్దు, నీవే సుఖంగా ఉండు, నీకు ఒక్క కొడుకే, నాతో ఇన్ని అబద్ధాలు ఆడినందుకు భవిష్యత్తులో నువ్వు చాలా అష్ట కష్టాలు పడతావని చెప్పి ఇచ్చిపోయేశాడు. ఇప్పుడు అంతటితో కథ అయిపోలే. మళ్ళా ఫుట్బాల్ ఇక్కడికి వచ్చింది. పెద్ద కొడుకు అని డిక్లేర్ చేశాడు. ఇప్పుడు తన కొడుకు రాజ్యం రాదు. మళ్ళా వశిష్ఠుడిని అడుగుతారు, ఇప్పుడు ఈ కొడుకుని ఏం చేయాలా అని. వశిష్ఠుడు ఎంతో తెలివిగా అంటాడు, ప్రాణాలు కాపాడిన వాడు తండ్రితో సమానము, ఈ శినశ్యపుని ప్రాణాలు విశ్వామిత్రుడు కాపాడు కాబట్టి ఈ పొద్దు నుంచి ఆయనే తండ్రి, ఆయనకి ఇచ్చేయండి అంటాడు. అప్పుడు ఆ కొడుకుని తీసుకొని వెళ్ళిపోయి మళ్ళీ ఆలోచన చేస్తాడు, నాలో ఇంకా ఈర్ష్య ద్వేష పగ పశుకాయలు ఉన్నాయి, ఇంకా ఈసారి ఏది ఏమైనా 600 నేను నా లక్ష్యం చేరేంత వరకు తపస్సు మానను అని తపస్సు చేస్తాడు. ఆ చేసినాక ఆయనకు ఆ బ్రహ్మర్షి మహత్తు వచ్చింది. మన పత్రిజీ మహారాజు కూడా ఎక్కడో ఆనందంగా ఉద్యోగం చేసుకుంటూ ఉన్నాడు, భార్య బిడ్డలు, హ్యాపీ లైఫ్. కానీ సడన్గా పైనుంచి మహానుభావులు ఆయన్ని ఎన్నుకున్నారు, ఎలక్టెడ్ అండ్ సెలెక్టెడ్ పర్సన్, ఈ కార్యానికి రావాలనుకున్నాడు. ఉద్యోగాన్ని వదిలేశాడు. పిల్లల పెండ్లి ఎట్లా అని చూడకుండా 30 ఏండ్లు ఆ పాప చెప్పినట్లు నిరంతర శ్రమ. ఎక్కడ తిరగాల, ఒక్క మనిషి 2 మనుషులు వస్తే కూడా కూర్చొని ధ్యానం 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 అంత చెప్పి చేశాడు. ఆ పేరులోనే ఆ గొప్ప మంది పెద్దవాళ్ళు ఆయన్ని ఎన్నుకున్నారు అనేదానికి. పత్రి, ఈ పత్రి మనకు కొత్తవాడ, ఈ పిరమిడ్లు అనేది మనకు కొత్తనా? 30 ఏళ్ల కింద మీకెవరికి పిరమిడ్లు తెలియవా? పత్రి తెలీదా? 30 ఏళ్ల కింద పిరమిడ్లు తెలిసి ఉండొచ్చు, ఈజిప్ట్లో ఉన్న పిరమిడ్లోనే, అవి కాదు. అట్లాగనే పత్రి 30 ఏళ్ల కింద పత్రి కాదు, దానికి ముందు లక్షల సంవత్సరాల నుంచి మనకు పత్రి తెలుసు, పిరమిడ్లు తెలుసు. ఏంటో చెప్పగలరా? మాతలు ఇంతమంది ఉన్నారు, పూజలు చేస్తూ అంటారు, అమ్మవారి పూజలు, శ్రీచక్ర మేరువు, అది ఎట్లుంటుంది? పిరమిడ్ ఆకారంలో ఉంటుంది. మన సనాతన ధర్మంలో విడదీయరాని అంగము శ్రీచక్ర పూజ, అది పిరమిడ్ ఆకారంలోనే ఉంటుంది. దానికి ఆ శక్తి ఉందని గమనించే ఆ ఈజిప్ట్లో ఆ కాలపు వాళ్ళు ఆ తెలివితేటలు ఉపయోగించి ఈ కోణాలు లేకుండా సమకోణంగా ఆ పిరమిడ్ అనేది నిర్మించారు. ఒక శ్రీచక్ర యంత్రపు పిరమిడ్ను తయారు చేయాలంటే శివశక్తి కోణాలు 4, అమ్మవారి త్రికోణాలు 5, ఒకదాంతో ఒకటి సంధింపు అయితే 43 కోణాల మహా త్రికోణం ఏర్పడి అది మహా శ్రీమేరువు అవుతుంది. పిరమిడ్లు కూడా సేమ్. పిరమిడ్లో ఏముంటే ముందు లోపలికి పోగానే 4 గోడలు ఉంటాయి, ఆ 4 శివశక్తి స్వరూపాలు. ఆ పైన ఉండే 4 త్రికోణాలు, ఆ 4 త్రికోణాలు కలుసుకునే బిందువు అమ్మవారి 5 శక్తుల కేంద్రాలు. పిరమిడ్కు ఒకటే దారి ఉంటుంది, 4 దారులు ఉండవు. ఆ మొదటి ద్వారం ఉన్నటువంటి మొదటి సెక్షన్ మన జీవితంలో మనకున్న ధర్మ అర్థ కామ మోక్షాలు. ముందు మనం దేంతో ప్రవేశించాలా? ధర్మంతో ప్రవేశించాలా. ధర్మంతో నువ్వు సంపాదించాలా, ధర్మంతో నీ కోరికలు తీర్చుకొని నువ్వు ఇక్కడ ఉంటే నీకు మోక్షం అనే దానికి చతుర్విధ పురుషార్థాలు అని చెప్పి ధర్మార్థ కామ మోక్షాలు అని చెప్పారు. ఇంకా తర్వాత 2వ గోడ దిక్కు చూస్తాం, చాతుర్వర్ణాలు. ఈ 4 వర్ణాలు అనేసి దేవుడు నియమించాడు. చాతుర్వర్ణం మయా స్పష్టం గుణకర్మ విభాగేన. గుణకర్మ విభాగేన అని చెప్పకుండా కొంతమంది బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులను సృష్టించారు అని మనకు చెప్తాండారు మన నెత్తిన. కృష్ణ పరమాత్మ క్లియర్గా చెప్పాడు చాతుర్వర్ణం అని. రంగు, తమోగుణం నల్లగా ఉంటుంది, రజోగుణం ఎరుపు రంగులో ఉంటుంది, సత్వగుణం తెల్లగా ఉంటుంది. శుద్ధ సత్వం అనేది పరమాత్మని యొక్క 4వ తెల్లని వర్ణం. ఆయన ఈ 4 వర్ణాలుగా పెట్టాడు. మజ్జుగా సోమారితనంగా తినకూడని పదార్థాలు తింటున్నవాడు తమో గుణంలో ఉంటాడు అని.
బలాన్ని నమ్ముకొని నేను శక్తివంతుణ్ణి అనుకున్నవాడు రజోగుణ సంపన్నుడు. నేను బాగుండాలి, నేనున్న సమాజం బాగుండాలని కోరుకునేవాడు సత్వగుణ సంపన్నుడు. అందుకే అందరూ బాగుండాలని కోరుకుంటాడు కాబట్టి, పురం యొక్క హితం కోరుకుంటాడు కాబట్టి వాడిని పురోహితుడు అని పిలుస్తున్నాం. ఆ పిలువబట్టి నాకేదో కొమ్ములు వచ్చినాయని చెప్పేసి ఆ పురుష సూక్తం చదివి బ్రాహ్మణ ముఖావాసి క్షత్రియో భుజావాసి, మేము శ్రీమన్నారాయణుని తలకాయలో నుంచి వచ్చాం, మేము గొప్ప అంటాడారు. గొప్ప భేద ఏది లేదు, నారాయణుడు అందరినీ సమానంగా తయారు చేశాడు. మరి దీంట్లో మనం ఈ కొట్టుకొని చచ్చి నేను గొప్ప అనుకుంటున్నాం. పత్రిజీ గారు అదే చెప్తారు, కుల వ్యవస్థ మన్న వ్యవస్థ ఏదీ లేదు, మానవుడుగా పుట్టిన ప్రతి ఒక్కడూ దీనికి అర్హుడే అన్నాడు. ఆ భావనలు వాళ్ళకి అట్లా కలుగుతాయి కాబట్టి పెద్దవాళ్ళ ఆలోచనలు అన్నీ ఒకే సరళిలో ఉంటాయి. మనకు వేదంలో ఒక మాట చెప్పబడుతుంది, దైవం సోహం భావేన పూజయేత్. నువ్వు ఏ దైవాన్ని కొలుస్తావో నువ్వు ముందు ఆ దైవమై ఆ దైవాన్ని కొలుసు అని అర్థం. సోహం భావన, అది నేను, తత్వమసి, అది నీవై ఉన్నావు. ఇన్ని మాటలు మనకు వేదంలో చెప్పబడుతూ ఉంటే ఈ సోహం అనే దానికి అత్యంత ప్రాధాన్యత మన పూర్వీకులు ఎప్పుడో ఇచ్చారు కాబట్టి దానికి ఒక గాయత్రి కూడా చెప్పారు. సోహం తిరగదిప్తే హంస, హంస గాయత్రి, అజపా గాయత్రి అని. హంస హంసాయ విద్మహే పరమహంసాయ ధీమహి తన్నో హంస ప్రచోదయాత్ అని చెప్పారు. యోగం చేస్తే శరీరం భద్రంగా ఉంటుంది, ధ్యానం చేస్తే ఆత్మకు శక్తి వస్తుంది, ఆత్మ ఉద్దీపనమవుతుంది. ఆత్మకు శక్తి రావాల్సిన పనిలే, ఆత్మ ఎప్పటికీ సదా సదైవం శక్తివంతమే. కానీ ఈ కట్టెలోకి ప్రవేశించిన తరువాత ఆ ఆత్మ తానే భ్రమపడిపోయి నేను జీవుణ్ణి, నాకు ఇది కావాలా అనే భ్రమలో పడుతుంది. ధ్యానం ఒక్కటే ఆ భ్రమ నుంచి దూరం చేసి మనల్ని మళ్ళీ భ్రమ నుంచి దూరం చేసి బ్రహ్మంకు తీసుకెళ్ళేది ధ్యానం. అందుకని పత్రిజీ మహాశయుడు ఆ సోహాన్ని గట్టిగా పట్టుకున్నాడు. మన వేదంలో ఏమని ఉందంటే, మీరు గాలి పీలుస్తున్నప్పుడు సో అనే శబ్దం వస్తుంది, గాలి వదులుతున్నప్పుడు హమ్ అనే శబ్దం వస్తుంది. వస్తుందా రాదా అని ఇప్పుడు పట్టుకొని చూడక మాకండి, మా తర్వాత ఇంటికి పోయి చూసుకోండి. ఈడ చూసుకుంటా అంటే నేను చెప్పేది ఆయన చెప్పేది వినలేం. నిజంగా మంచి ధ్యాస పెట్టి మీరు శ్వాసను బాగా దీర్ఘంగా బలంగా తీసుకున్నప్పుడు సో అనే శబ్దం నెమ్మదిగా వినపడుతుంది. గాలిని వదిలేసేటప్పుడు హమ్ అనే శబ్దం వస్తుంది. దీన్నే మన పూర్వీకులు హంస జపము అని చెప్పారు. తిరగదిప్తే, సోహాన్ని తిరగదిప్తే హంస అవుతుంది. హంస జపం అంత గొప్పది, అజపా గాయత్రి అని చెప్పి పిలువబడుతుంది. అటువంటి దాన్ని పత్రిజీ మనకు నూతనమైన పద్ధతిలో, ఆ పిరమిడ్లు శక్తి పూజలు అంటే కనుక మంత్రాలు ఎక్కువ చదవాలి. ఆ మంత్రాలు తప్పులు చదివితే ఉల్టా ఫలితాలు వస్తాయి. మనం ఆ గొడవలు పడలేం. పూర్తి మంత్రాలు నేర్చుకోవాలా అంటే ఒక్క వేదం నేర్చుకునేదానికి, ఋగ్వేదం ఒక్కటి నేర్చుకునేదానికి 12 ఏళ్ల కాలం పడుతుంది. 12 ఏళ్ల కాలం పట్టినాక నువ్వు సాధన చేయాల్సిన మంత్రాల అనుష్ఠానం అదొక 12 ఏళ్ళు. జీవితంలో విలువైన టైం పోతుంది. పోనీ ఆ తర్వాత మనం 24 గంటలు దానికి అంకితమై ఉంటామా? మన లౌకిక బంధాలు, మన కర్తవ్యాలు ఇన్ని ఉన్నాయి. మన ఈ కర్తవ్యాలు అన్నీ చేసుకుంటూ సంసారానికి దూరమైపోవాల్సిన పని లేదు. సంసారంలో ఉంటూనే సాధించుకునే మార్గాలు మన వాళ్ళు ఎన్నో బోధించారు. వాటన్నిటిలోకి సులభమైన మార్గము ఇది. మేము ఈరోజు ఈ కట్టె ఇంత గట్టిగా ఉంది, మీరేమో ఆశ్చర్యపోతున్నారు. 106, 107, 109 అంటే 107, 200 ఏండ్ల కూడా మేము ఉన్నారు, మా వాళ్ళు ఉన్నారు, ఎంతోమంది మాతో ఉన్నారు. మాతో వస్తే చూపిస్తాం. హ్యాపీగా ఉన్నారు. వీడొక్కడే ఇట్లా లోకంలోకి వచ్చాడు, రాకుండా అక్కడ దండిగా మంది ఉన్నారు. ఎన్నాళ్ళు బతికామనేది కాదు ముఖ్యం, ఎలా బతికాం. ఈ సమాజం మనకి ఇంత ఇచ్చింది, ఈ సమాజానికి మనమేమి ఇస్తాం?
నేను ఆరోగ్యంగా ఉండి అందరి ఆరోగ్యానికి నేనేమి చేయగలను? ఇది మానవత్వపు లక్షణం, ఉండాల్సిన అసలైన లక్షణం. అది కొంతమంది మహానుభావులకే పుడుతుంది. వాళ్ళు ఎలక్టెడ్ అండ్ సెలెక్టెడ్గా వస్తారు మన మధ్యలోకి. ఆ పరమాత్ముడు ఎంత దయామయుడు అంటే, మనం గాడి తప్పిపోతూ ఉంటాం, బ్రహ్మలోకంలోనే ఉంటాం, కానీ బ్రహ్మలోకానికి ఆలోచించాం. ఈ భ్రమల నుంచి మమ్మల్ని తీసేసేదానికి ప్రతి 60-70 ఏళ్లకు మన మధ్య ఒక మహానుభావుడు వస్తూనే ఉంటారు, జ్ఞానబోధ చేస్తూనే ఉంటారు. ఒక జీసస్ కావచ్చు, ఒక మహమ్మద్ ప్రవక్త కావచ్చు, ఒక జొరాస్ట్రియన్ కావచ్చు, ఒక బుద్ధుడు కావచ్చు, ఒక జిన్నుడు కావచ్చు. ఎంతమంది మన మధ్యకు వస్తూనే ఉన్నారు, చెప్పి వెళ్ళిపోతూనే ఉన్నారు. ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క మార్గం. ఏ మార్గం పట్టుకున్నా మనం అక్కడికే పోగలుగుతాం, కానీ ఏ మార్గాన్ని గట్టిగా పట్టుకోలేకపోతూ ఉంటాం. ఏమన్నా అంటే మనకు టైం లేదు. యోగాసనాలు వేయాలంటే మీరు ఒక గురువు దగ్గరికి పోవాలా, ట్రైనింగ్ పొందాలా. ఆ ట్రైనింగ్కే టైం అవుతుంది. అయినా ఈ కాలంలో యోగాసనాలు మాట దేవుడెరు. కింద నాతో పాటు బాసిం పట్టేసుకొని కూర్చో అంటే కూర్చునే వాళ్ళు కనపడ్డంలే. అందరికీ నట్టుబొట్లు లూజులు. మరి వాపం ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది యోగాసనాలు నేర్చుకోవాలని. ఎవడికో ఒకడికి బాగా ధనవంతుడు, వానికి యోగాసనాలు నేర్చుకోవాలని ఉందంట. ఇదంతా సీరియస్గా ముఖాలు పెట్టుకొని వింటున్నారు, కొంచెం మధ్యలో నవ్వుకుంటాం. మనము ఆనంద స్వరూపులం, దాన్ని మర్చిపోయి ఎప్పుడు ఏందో ముఖం అని పెట్టుకొని ఉంటాం. ఈ అని నవ్వేదానికి 4 కండరాలు కదిపితే చాలు, అని పెట్టేదానికి 27 కండరాలు కదిపించాలంట. ఏది సుఖం? ఆ ఇంగ్లీష్ వాడు చెప్పింది మేలు, ABCDE అది చెప్పుకుంటా అంటే ఎప్పుడు నవ్వుతూ ఉండొచ్చు. మీ తెలుగులో కూడా ఉంది ఆ ఈ బాగా నవ్వేస్తాం. తో ఆ ధనికుడికి మళ్ళా పిసినారి బుద్ధి కూడా ఉంది. డబ్బులు తక్కువ అంటే తక్కువ, లేదా ఉచితంగా ఎవడైనా యోగా నేర్పించేవాడు ఉంటాడా అని ఎంక్వైరీ చేశాడు. ఎక్కడ చూసినా కానీ 6,000 ఫీజు, 7,000 ఫీజు. ఒక స్నేహితుడిని అడిగాడు, ఏమ్రా ఎక్కడ చూసినా ఫీజులు అడుగుతూ ఉండరు, ఎవడైనా ఊరికే నేర్పించేవాడు లేడా అన్నాడు. ఎందుకు లేరా, ఆ టీవీలో ప్రోగ్రాం వస్తుంది కదా, ఆ టీవీలో వాడు చెప్తా ఉంటాడు, నువ్వు చేసేసుకొని నేర్చుకుని, ఒక్క పైసా ఖర్చు లేదు అన్నాడు. శబ్బాష్, నువ్వు రా స్నేహితుడు అంటే భలే సహకారం చెప్పామని ఆ రోజు పేపర్ తిరిగేశాడు. రేపు ఎన్ని గంటలకు యోగా క్లాసు అని దాంట్లో ఉంది. ఉదయం 10:30కు. ఈడు 10 గంటలకు షాపు తెరిచి చిన్న కొడుకును కూర్చోబెట్టి ఇంటికి వచ్చాడు. భార్య ఉండింది. నేను ఆ రూమ్లో కూర్చొని యోగా నేర్చుకుంటా ఉన్నాను, నన్ను ఎవరే కానీ డిస్టర్బ్ చేయకండి అన్నాడు. ఇది ఎక్కడి నుంచి నీకు కొత్త బుద్ధి పుట్టింది, ఏమన్నా చేసుకోపో అనింది ఆమె. ఆమె లోపలికి పోయినాడు. ఈ భార్య వచ్చి మళ్ళీ డిస్టర్బ్ చేస్తుందని లోపలి దిక్కు తలుపు గడ కూడా పెట్టేసినాడు. ఇంకా టీవీ ఆన్ చేశాడు. వాని అదృష్టానికి టీవీ యాంకర్ వచ్చాడు. నేను ఇప్పుడు ఒక కొత్త ఆసనం కనిపెట్టినాను, చాలా ఆసనాలు వేయాల్సిన పనిలే, ఈ ఒక్క ఆసనం వేస్తే చాలు నువ్వు ఏడుకో పోతావు అన్నాడు. వాడు ముందే చెప్పాడు ఆ మాట. ఈయనకి అది అర్థం కాలే. నేను ఏడుకో పోవాలి, ఆ ఒక్క ఆసనం చెప్పు అన్నాడు. కింద కూర్చో అన్నాడు. కూర్చున్నాడు. కూర్చున్నాక వాడు ఏం చెప్పాడు, ఈ ఎడమ చేయిని తీసి కుడి కాలు కింది నుంచి ఈ చెవు పట్టుకోమన్నాడు. పట్టుకున్నాడు. ఈ నేర్చుకోవాలి కదా. ఇప్పుడు ఈ ఎడమ కాలును తీసి తలకాయ మీద పెట్టుకో అన్నాడు. అది కూడా పెట్టుకున్నాడు. ఇప్పుడు తలకాయ వంగిపోయింది, గొంతులో నుంచి శబ్దం రావడంలే, టీవీ కనపడడంలే. తర్వాత అంటున్నాడు. ఈడు తర్వాత అంటే అది ఏమన్నా చెప్తుంది. వాని అదృష్టానికి అప్పుడే కరెంటు కూడా పోయింది. ఈయనకి ఇప్పుకోవడానికి రాలే. పెళ్ళాంను పిలుస్తామనుకుని కాపాడండి అంటున్నాడు. అది ఆడాన్ని వినపడుతుంది. వాని అదృష్టం బాగుంది. వాని కొడుకు వచ్చాడు. అమ్మ నాయనేడే, రేయ్ ఆయన డిస్టర్బ్ చేయొద్దు, లోపల యోగాసనాలు నేర్చుకుంటున్నాడు. ఈ యోగాసనాల పాడా కరెంటు పోయి 10 నిమిషాలు అవుతుంది. నాయనా అని తలుపు తట్టినాడు. లోపల అంటున్నాడు.
నాయన ఎంతసేపటికి పలకడంలే, ఏమైపోయినాడు అని కిటికీలో నుంచి చూసినాడు. ఏందో తలకాయ కాళ్ళు ఒక ముద్ద ఆడ కనపడతాడు. తలుపు గొళ్ళెం పెట్టినాడు. 30,000 రూపాయలు కొత్త వాకిలి. వీని పిసినాడు తనమంతా పాయ. పక్క వీధిలో ఒక మనిషిని పిలుచుకొని వచ్చి దర్వాజా పగలగొట్టినాడు. వీని కాళ్ళు చేతుడు వీళ్ళకి పీకేదానికి కాలే. పక్క వీధిలో ఎవడో యోగా మాస్టర్ ఉంటే వాడిని పిలుచుకొని వచ్చారు. వాడు వచ్చి 5,000 ఫీజు తీసుకొని ఇడిపించాడు. నేను నేర్పిస్తా యోగాసనాలు, వస్తారా నా దగ్గరికి ఎవరైనా? ఒక్కళ్ళు రారు. యోగాసనాల కథ ఇట్లా. ఇంకా మంత్రాలు. ఒకానొకప్పుడు ఇంద్రుని ఆస్థానంలో త్వష్ట ప్రజాపతి కొడుకు ఉండేవాడు. వాడికి 3 తలకాయలు. ఒక తలకాయతో వేదం పలికేవాడు, ఒక తలకాయతో అమృతం తాగేవాడు, ఒక తలకాయతో సారాయి కూడా తాగేవాడు. దుర్మార్గుడు. ఇంద్రునికి అది నచ్చలే. ఒరే మానవురా, నువ్వు త్వష్ట ప్రజాపతి కొడుకువు అని చెప్తే వినలే. ఇంద్రుడి కోపం వచ్చి వాడిని 3 తలకాయలు తరిగేసి. త్వష్ట ప్రజాపతి కోపం వచ్చింది. నా కొడుకుని చంపాడు, ఈ ఇంద్రుడిని చంపేయాలి. తన యొక్క తపశ్శక్తి అంతా దారపోసి ఒక పెద్ద రాక్షసుని పుట్టించాడు. వృతాసురుడు అనేవాడు. వాడు పుట్టి, తండ్రి ఏం చేయమంటావు అని. ఒరే, నిన్ను పుట్టించనైతే పుట్టించాను, నీకు ఇంద్రుని చంపేంత శక్తి రాలేదురా. నా తపశ్శక్తి అంతా అయిపోయింది. ఇప్పుడు నేను ఒక మంత్రం చెప్తా, ఆ మంత్రం చెప్పి 1 వారం రోజులు నిష్ఠగా జపం చేయి, నీకు ఇంద్రుని చంపేంత శక్తి వస్తుంది అంటాడు. రైట్, ఆ మంత్రం ఏందో చెప్పు అంటాడు. ఆయన అంటాడు, ఇంద్రశత్రు వివద్వస్వహ అని. వీడు రాక్షసుడు సరిగ్గా వినక ఇంద్రాశత్రు వివద్వస్వహ అన్నాడు. దీర్ఘం తేడా. ఇంద్రశత్రు వివద్వస్వహ, ఇంద్రాశత్రు వివద్వస్వహ. మొదటి దానికి అత్రము, నా శత్రువు అయిన ఆ ఇంద్రుడు చచ్చిపోగాక అని. ఇంద్రశత్రు వివద్వస్వహ. ఈ ఇంద్రాశత్రు వివద్వస్వహ అంటే ఇంద్రుని శత్రువు అయిన నేను నాశనం అయిపోదుగాక అని అర్థం మారిపోయి. మనం కూడా మంత్రాలు చదువుతుంటాం. శ్రీమాత శ్రీమస్త నాధీశ్వరి ఇస్తే అగ్నిపోత సంపోత దేవకార సమర్పిత. ఆమె ఏం చదువుతుందో ఆమెకే అర్థం కాదు. ఏమ్మా చదువుతాండో? అమ్మవారి 1000 పేర్లు. ఏమ్మా అంత స్పీడ్గా చదువుతాండో? టైం లేదు. నీకు అన్నిటికీ టైం ఉంటుంది, పూజలు చేసేదానికి టైం ఉండదు. అది కూడా ఎక్స్ప్రెస్ స్పీడు. ఎన్ని తప్పులు పోతాయి. ఇప్పుడు మంత్రం అంటే భయం అయిపోయా, యోగా అంటే భయం అయిపోయా. కానీ మనకంతరికి కూడా లోపల ఉంది కదా, ఆత్మోన్నతి కావాలా, నేను బాగుండాలా అని. ఆ తపన తీర్చేది ఎట్లా? దానికోసమై మన మధ్యకు వచ్చాడు శ్రీమాన్ పత్రిజీ మహారాజ్. 30 ఏళ్లలో మొదలుపెట్టి ఈరోజు ఈ సామ్రాజ్యాన్ని ఇంతగా విస్తరింపజేశాడు. ఎంత మండితనము, ఎంత మాటకారితనము, ఎంత పట్టుదల, ఎన్ని తిట్లు అవమానాలు భరించాడు. ఆ మొట్టమొదటి పిరమిడ్ కట్టేదానికి ఆయన బిఎన్ రెడ్డినో ఎవరో ఒక ఆయన కర్నూలులో పెద్ద కోటీశ్వరుడు ముందు ఆయన దగ్గరికి పోయి పిరమిడ్ కట్టు అని పొడవను మొదలుపెట్టాడు. ఈయన పొతుకు తట్టుకోలేక తిట్టి అన్నీ భరించాడు. ఇంకా ఈయన పొతుకు తట్టుకోలేదు, అది కట్టేంతవరకు ఇడిచిపెట్టాడు రా బాబు అని 1 పిరమిడ్ కట్టాడు. ఆ మహానుభావుని చేతుల సంకల్పం ఏం శక్తో ఈ పొద్దు ఇన్ని లక్షల పిరమిడ్లు తయారైనాయి. ఆ రోజే కనుక పత్రిజీ ఆ ఆశయం అక్కడ కాకుండా అంటే ఈ పొద్దు మనం ఇంత పత్రిజీ కార్యక్రమాలు చేసుకొని ఉండలేకపోయి ఉండేవాళ్ళమేమో. ఆ పరమాత్మ ఆయనకు అటువంటి సహకారం కూడా ఇస్తాడు. ధ్యానం చేస్తే ఎంత శక్తి ఎట్లాంటిది వస్తుంది. ఆయన కనుక్కున్నాడు. అందరికీ చెప్పి అందరినీ తనలాగా మార్చుకోవాలా అనే తపనలో పడ్డాడు. ఆయన విమర్శించిన వాళ్ళు ఉన్నారు, తిట్టిన వాళ్ళు ఉన్నారు. ఆఖరికి ఆ దారి అని తెలుసుకున్న వాళ్ళు ఆ దారిలో ఉన్నారు. ఆ దారిలో జయం పొందారు. ఇప్పుడు మీ మధ్యలోనే ఉన్న ఒక ఆయన గురించి నేను చెప్తాను. 60-70 ఏండ్ల వరకు సుక్క లేనిది ముగ్గ దినాన్ని మనిషి ఒకడు ఉన్నాడు. బాగా కోటీశ్వరుడు, అన్ని అలవాట్లు ఉన్నాయి. ఎవరైనా గట్టిగా మాట్లాడితే మీద పడి కొట్టేదే. అట్లాంటి వాడు ఒకానొక సందర్భంలో ఆయనకు ఆ టైం వచ్చింది.
ఈ ధ్యానము అంటే ఏందో కొంచెం ఒళ్ళుకి ఎక్కింది. ఆ ధ్యానం చేసుకుంటా ఉన్నప్పుడు ఒకసారి మళ్ళీ స్నేహితులతో వచ్చాడు. మెల్లమెల్లగా అలవాట్లు మారినాయి. మొండిగా, పత్రిలాగానే మొండిగా పిరమిడ్ నేను కట్టాలనుకున్నాడు. అది తీసుకుపోయి నది ఒడ్డున కట్టాడు. మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి దాన్ని కూలగొట్టారు. పట్టు వదలని విక్రమార్కుడు మళ్ళీ రెండోసారి కట్టాడు. మళ్ళీ మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి కూలగొట్టాడు. మళ్ళీ మూడోసారి కట్టాడు. ఈసారి కూల్లే, అట్లే ఉంది. ఆ తర్వాత స్నేహితులతో కలిసి నది దగ్గరికి పోయినప్పుడు, ఒరే నువ్వు నది దగ్గర కట్టుకున్న ఇల్లు పిరమిడ్డు, కృష్ణమ్మకు వరదలు వస్తే నువ్వు మునిగిపోతావురా అని ఎగతాళి చేస్తే అప్పటికప్పుడు పట్టుదలగా ఈత నేర్చుకొని 1 సంవత్సరంలో ఆల్ ఇండియా లెవెల్లో ఈత పోటీల్లో ఫస్ట్ వచ్చాడు. ధ్యాన శక్తి. ఆ వ్యక్తి ఇక్కడే మన మధ్య ఉన్నాడు. విజయవాడలో మీకు అందరికీ తెలిసిన రామిరెడ్డి గారు ఇక్కడే ఉన్నారు. ధ్యానం పవర్ ఎట్లా ఉంటుంది అనే దానికి ప్రత్యక్ష ఉదాహరణ. అంతే తప్ప ధ్యానం చేస్తే నా రోగం పోతుందంట, పక్కింటి ఆమెకున్న ఆస్తులు తగ్గుతాయంట, నాకు పెరుగుతాయంట, ఇట్లాంటి ఆలోచనల కోసం ధ్యానం చేయాల్సిన పనిలే. ధ్యానం ఆత్మ ఉన్నతికి. నువ్వు ధ్యానం చేస్తూ ఉంటే ఇది బోనస్, రోగాలు తగ్గడం అనేది. రోగాలు వస్తే 4 మాత్రలు వేసుకోండి, పోయే కొంపం నీకుపోయా. దానికోసం అమూల్యమైనటువంటి ఈ ధ్యానాన్ని వాడుకోకండి. ధ్యానం ఆత్మ ఉన్నతికి. మనం ఎంత ఆత్మ ఉన్నతికి ఎదుగుతామో సమాజానికి మనం ఏం చేయగలమన్న స్థాయికి పోతాం. ఈ కట్టె అన్ని సంస్థల్లో తిరుగుతుంది. రామ్దేవ్ బాబా సంస్థలో తిరుగుతుంది, జగ్గి వాసుదేవ్ దాంట్లో తిరుగుతుంది, చిన్మయ మిషన్ వాళ్ళలో తిరుగుతుంది, గాయత్రి పరివార్ వాళ్ళలో తిరుగుతుంది, అన్నిట్లో తిరుగుతుంది. ఒక్క విచిత్రం కనిపెట్టా. అక్కడ మొగుడో పెండ్లామో ఎవడో ఒకడే యాక్టివ్గా ఉంటాడు, రెండో ఆమె ఎగనిస్ట్గా ఉంటుంది. మొగుడు సేవలు చేస్తా అంటే పెండ్లామన్నా పొడుస్తుంటుంది. ఇల్లు వాకిలి సంసారం చూసుకోకుండా ఎంతసేపు ఈ పొగు ఊరి మీద పడతాండావో అని అంటుంది. లేదా పెండ్లాం చేస్తూ ఉంటే ఇల్లు వంట చూడవు, మమ్మల్ని చూడవు, నువ్వు ఇది చేస్తాండావో అని అంటారు. ఈ పిరమిడ్లోకి వచ్చినాక నేను చూస్తున్నాను, భార్యాభర్తలు ఇద్దరూ పోటాపోటీగా సేవలు చేస్తారు. ఇదొక్కటి నేను ఇక్కడ చూశాను. ఇన్ని సంస్థల్లో లేని ఒక్క మహత్తర భావన. భార్యాభర్తలు ఇద్దరూ కూడా నువ్వెంత చేసావంటే నేను ఇంత చేస్తాననే లెవెల్లో చేస్తారు. ఎక్కడి నుంచి ఆ గుణం వస్తుంది? ఆ వినయత వస్తుంది. వచ్చేదంతా ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఆ ధ్యానంతో మనల్ని మనం ఎంత తెలుసుకుంటూ పోతామో అంత మనము వినయతలోకి దిగుతాం. ఒక్కసారి ఆ వినయత గుణం అమలుపడినప్పుడు ఇంకొకళ్ళ గురించి మనం కంపారిజన్ చేసుకోం. వాళ్ళు ధ్యానంలో అంత స్థితిలో ఉన్నారంట, నేను ఇంకా ఈయనే ఉండా. నువ్వు చేసేది చేసుకుంటూ పోతే ఏదో ఒక దినం నువ్వు ఆ స్థాయికి పోతావు. చేయాల్సిందంతా సులభమైన ధ్యానం. అష్టాంగ యోగం ఈ కాలంలో ఎవ్వరం మనం చేయలేం. అటువంటి అష్టాంగ యోగ రహస్యాలన్నింటినీ సులభతరం చేసి సూక్ష్మీకరించి మీకు ఈ ధ్యానం పెట్టాడు పత్రిజీ గారు. ఏం చెప్తాడు ఆయన? కుర్చీలో కూర్చో, కాళ్ళు మడత పెట్టుకో, కళ్ళు మూసుకో, చేతులు 2 కలిపి పెట్టుకో ఒళ్ళో, నీ శ్వాసను గమనించు. పత్రిజీ చెప్పింది ఇదేనా? మళ్ళీ అష్టాంగ యోగంలో ఏముంది? యమ నియమాలు ఉన్నాయి, ఆసన ప్రాణాయామం ఉంది, ప్రత్యాహార ధారణ అనే 2 జంటలు ఉన్నాయి. ఈ 6 జంటలు దాటిన తరువాత ధ్యానము అనే స్థితిలోకి పోతావు. ఆ ధ్యానంలో నువ్వు తన్నీళ్ళమైపోయినావు అంటే గనక సమ ఆది స్థితికి పోతావు. సమాధి అంటే గోరి కాదు, సమ ఆది. ఆది అయిన ఆ పరబ్రహ్మంతో నువ్వు సమమవుతావు. అష్టాంగ యోగం ఇది. మరి పత్రిజీ గారు అష్టాంగ యోగానికి ఎక్కడ లింకు అంటే ఆయన ఈ 2 చేతులను కలిపి పెట్టుకో అన్నాడు. మీరు ధ్యానంలో కూర్చునే ముందు ఒక్క సంకల్పం పెట్టుకోండి, ఇది నా జ్ఞానేంద్రియాలు, ఇది నా కర్మేంద్రియాలు, ఈ రెండింటిని ఒక్క చోట చేర్చి పెట్టుకున్నాను అనుకోండి. కాళ్ళను మడత పెట్టుకోమంటారు. ఎందుకంటే మనకు మానవుడికి
5 చోట్ల విశ్వశక్తిని గ్రహించే పాయింట్స్ ఉన్నాయి. శరీరంలో రోమాలే లేని ప్రదేశాలు కూడా 5. 1 అరికాళ్ళు, 2 అరిచేతులు. ఈ బ్రహ్మరంధ్రం దగ్గర ఎక్కడే కానీ మీకు వెంట్రుక ఉండదు. అందుకే పూర్వకాలపు ఋషిమునులు పద్మాసనం వేసుకొని కూర్చుంటారు. అప్పుడు వాళ్ళ అరికాళ్ళు 2 పైకి ఉంటాయి. యూనివర్సల్ పవర్ను తీసుకుంటాయే తప్ప భూమికి కిందికి అందజేయవు. ఈ కాళ్ళు కిందికి తగిలినాయంటే బ్రహ్మరంధ్రం నుంచి మన చుట్టూ ఇప్పుడు మనకు విశ్వశక్తి వస్తూనే ఉంది అపారంగా. అది నేరుగా అరికాళ్ళ ద్వారా భూమాత గ్రహించి లాగేసుకుంటుంది. అది అట్లా పోకూడదని పత్రిక గారు ఏం చెప్తారో, కాళ్ళు మడత పెట్టుకోండి. ఇప్పుడు అరికాళ్ళు భూమికి తగలవు. ముందు నేను ఈ ధ్యానంలో కూర్చుంటున్నాను, ఈ ధ్యానంలో నేను ఉన్నతికి రావాలా అని సంకల్పం చేసుకుంటున్నాం. మిగతా అన్ని విషయాలను వదిలిపెట్టి ఈ గంట నేను ఇక్కడ కూర్చుంటాను అనుకోవడమే ధారణ. ఆ ధారణ అయిపోయిన తర్వాత ధ్యానంలోకి పోతాం. అక్కడ ప్రాణాయామంలో మీకు పూరక కుంభక రేచకాలు, బాహ్య కుంభకము, అంతర్కుంభకము, కేవల కుంభకము అనే రకాలు ఉన్నాయి. ఆ తిప్పలన్నీ మిమ్మల్ని ఏది పడనీయకుండా ప్రాణాయామం బదులు ప్రాణ గమనింపు, ప్రాణం ఎట్లా లోపలికి పోయి ఎట్లా బయటికి వస్తుంది దీన్ని గమనించు అని. బహిరంగంగా ఉన్న ప్రాణాన్ని మన లోపల ఉన్న ప్రాణశక్తి లాక్కుంటున్నప్పుడు దాన్ని తీసుకోవడము అంటున్నాం, ఉచ్ఛ్వాస. అపానవాయువు దాన్ని బయటికి తోసేసినప్పుడు దాన్ని నిశ్వాస అంటున్నాం. ఈ ప్రాణ అపాన వాయువులు ఎక్కడ సంలీనమవుతాండాయి అనేది గమనించడమే ప్రాణాపాన సమాయుక్తం పచాన్యన్యం చతుర్విధమని భగవద్గీతలో కృష్ణ పరమాత్ముడు చెప్పి ఉన్నాడు. అంతటి వ్యవహారాన్ని పత్రిజీ గారు సులభంగా నీ శ్వాసను గమనించు అన్నాడు. నేను ఇంతకుముందే అన్నాను, సోహం భావేన దైవం పూజయేత్. ఏ దైవాన్ని నువ్వు పూజిస్తావో ముందు నేను అది అనుకున్న భావనతో పూజ చేయి. నువ్వు పూజిస్తున్న ప్రతి సమయంలో పూరిస్తున్న వదిలేస్తున్న గాలిలో సోహం వినపడుతుందా లేదా గమనించు. అది గమనిస్తేనే హంస జపమని నీకు ఇంతకుముందే చెప్పాను. ఆ స్థితిని పత్రిజీ గారు మిమ్మల్ని మామూలుగా సుఖ ఆసనం, కుర్చీలో కూర్చున్నారు, ఆసనం వచ్చేసింది, ముక్కును గాలి గమనిస్తున్నారు, ప్రాణాయామం జరిగిపోయింది. ప్రాణాయామం మీరు ఎప్పుడైతే చేస్తున్నారో మీ ధ్యాస అన్ని విషయాల నుంచి పక్కన పోతుంది, ఒక్కదాని మీద ధారణ అయిపోతుంది. ఆ ధారణ అయినప్పుడు ఈ గమనింపే ధ్యాస. ఇంత చేస్తే మీరు సమాధి స్థితిలోకి పోతారు. సమాధి అంటే ఒళ్ళుపై తెలియని స్థితి కాదు, దేవునితో సమం కావడం, సమ ఆది, ఆ స్థితికి మీరు పోతారు. ఇంకా ఇంతకన్నా సులభంగా యోగా గురించి ఇంకొకళ్ళు చేయగలరా? కాలం అనేది చాలా విలువైనది, అపురూపమైనది. ఆయనకన్నా పెద్దగా ఇక్కడ కూర్చొని ఉన్నాడయ్యా. కుర్చీలో కూడా కూర్చోబెట్టేస్తాం, ఆయన కింద ఉండకూడదు. మా కోరిక ఎక్కడైనా కానీ ఎంతమంది వేదిక మీద గొప్ప వక్తలు వచ్చి ఉన్నా ఒక్క కుర్చీని ఆయన కోసమని పెట్టమంటాం. అది గురువుకు మనం ఇవ్వాల్సిన మర్యాద. ఎక్కడే కానీ ఆ గురువు ఇక్కడ మన మధ్య ఉన్నాడు. వాడెవడో బీహార్లో ముఖ్యమంత్రి ఒకడు ఉన్నాడు, జబ్ తక్ రహేగా ఆలు తబ్ తక్ రహేగా లాలు అన్నాడు వాడు. వాడి పేరు లాలూ ప్రసాద్ యాదవ్. ఆలు అంటే ఉల్లగడ్డ వాళ్ళ భాషలో. జబ్ తక్ రహేగా ఆలు తబ్ తక్ రహేగా లాలు అన్నాడు వాడు. అట్లాగా భూమి మీద మనం ఎంతవరకు శ్వాస తీసుకుంటున్నామో అంతవరకు పత్రి ఇక్కడే ఉన్నాడు, ఎక్కడికి పోలే. మహాత్ములు పుడతారు తప్ప వెళ్ళడం అంటూ ఉండదు, మన మధ్యలోనే ఉండిపోతారు. ఎప్పుడో కాలపు రాముణ్ణి మనం ఇప్పుడు తలుచుకుంటున్నామా లేదా? తల్లి కడుపులో నుంచి పుట్టినవాడే. ఒక కృష్ణుడు తల్లి కడుపులో నుంచి పుట్టినవాడే. ఈ పొద్దుకు మనం తలుచుకుంటున్నామా లేదా? వాళ్ళంతా దేహాన్ని వదిలేసిన తర్వాత కూడా బతుకుతున్న మహాత్ములు. మీరందరూ అలా తయారు కావాలని కోరుకునే మహాత్ములు.
మనం కూడా రోజు రోజు చచ్చు బతకడమేనా? ఆ సమస్య, ఈ సమస్య, అదట్టొచ్చింది, ఇదిట్టొచ్చింది, అదట్టపోయింది, వాడట్టన్నాడు. ఈ చావు, ప్రతిరోజు ఈ చావు చస్తున్నాం. చచ్చిన తర్వాత బతుకుడే నిజమైన బతుకుడు. అట్లాంటి బతుకుతున్న వాళ్ళే ఇట్లాంటి మహానుభావులు. మహాయోగ గురువుల ఫోటోలు ఉంటాయి. దాంట్లో మీకు నచ్చిన గురువుని చూసుకో, మా గురువు ఇక్కడ ఉన్నాడు అంటారు. వాళ్ళందరూ ఈ పొద్దుకు ఉన్నారా లేదా? ఎప్పటికీ ఉంటారు వాళ్ళు. మీరందరూ ఆ స్థాయికి రావాలని పత్రిజీ ఆశయం. అందుకే ఆయన అందరినీ మాస్టర్స్ అంటాడు. నన్ను గురువు అనుకోకద్దండి, యువర్ ఆల్సో మాస్టర్స్. నేనేమీ కాదు, అందరికీ మీరు మాస్టర్స్ అయిపోవాలని కోరుకున్న మహావ్యక్తి ఆ పత్రి. ఇంకా అన్నీ చెప్తే ఒక చిన్న 3 కథలు చెప్పేసి ముగిచ్చేస్తాను, 3 4. మనం సమాజానికి ఏమి ఇస్తామో అదే రిటర్న్ అయి వస్తుంది 100%. అది కాస్త ఎక్కువ రావచ్చు, తక్కువ రావచ్చు, కొంచెం రావచ్చు, ఎక్కువ రావచ్చు. నష్టం చేస్తే నష్టపోతాం, సమాజానికి లాభం చేస్తే లాభపడతాం, మేలు చేస్తే మేలు పొందుతాం. ఒక ఊర్లో 2 స్నేహితులు ఉన్నారు. 2 వ్యాపారులే. ఒకడు బెల్లం వ్యాపారం చేస్తాడు, ఒకడు బియ్యం వ్యాపారం చేస్తాడు. ఈ బియ్యం వ్యాపారం చేసేవాడికి ఒకసారి బెల్లం అవసరమైంది. స్నేహితుడి దగ్గరికి వచ్చాడు. ఎంతరా బెల్లం కేజీ అన్నాడు. వాడు ఇంత అన్నాడు. నాకు 1 పేజీ బెల్లం వేయరా అన్నాడు. ఈ బెల్లం వ్యాపారి కొంచెం కన్నింగ్ ఫెలో, కంసాలిలాగా. కంసాలి అంటే స్వర్ణకారు ఉంటాడు కదా, వాడు వాళ్ళ అమ్మకు నగలు చేసినా, వాళ్ళ భార్యకు నగ చేసినా దాంట్లో కొంచెం కాజేస్తాడంట. వాడి జీన్స్లో అట్లా ఇరుక్కొని ఉంది. అట్లా ఈ బెల్లం వ్యాపారి ఎవడైనా సరే ఆ రేటే తీసుకొని ఇచ్చేది తక్కువ ఇచ్చే బుద్ధి ఇడిది. 100 గ్రాములు తక్కువ 900 గ్రాములు తూగే ముద్దను తీసుకొని వచ్చి ఈయన చేతిలో పెట్టి కేజీ అన్నాడు. వాడు మిత్రుడే కదా అని ఇంటికి తీసుకొని పోయాడు. ఇంట్లో వాళ్ళ భార్య తురుంపీట మీద దాన్ని కొంచెం తురిమి కాఫీ తయారు చేసుకొని 2 తాగారు. వీళ్ళు కాఫీ తాగుతూ ఉన్నారు. ఇంత లోపల ఈ బెల్లం వ్యాపారి ఈయన దగ్గరికి వచ్చాడు. ఒరే, మా కోళ్లకు బియ్యం అయిపోయింది, తక్కువ రేటు బియ్యం ఏదన్నా ఉంటే 1 కేజీ ఈరా అన్నాడు. అది కూడా తక్కువ రేటు, కోళ్ళకు కూడా తక్కువది. సరే, ఈయన లోపలికి పోయాడు. 1 కేజీ మూట పట్టుకొని వచ్చి ఇచ్చాడు. వీడు దొంగ బుద్ధి గల్లోడు కదా, ఆ మూట ఏమో తక్కువ బరువు ఉన్నట్లు అనిపించింది. పక్క షాపులోకి పోయి తూకం వేశాడు. అది 800 గ్రాములే ఉంది. 2 4 తీసుకొని వచ్చి స్నేహితుడిని ఇంటి దగ్గర గలాటా పెట్టినాడు. నువ్వు అసలు స్నేహితుడివేనా? స్నేహిత ధర్మం ఇదేనా? ఇంత మోసం చేస్తావా? కేజీ బియ్యం అడిగితే డబ్బులు తీసుకొని 800 గ్రాములు ఇస్తావా అన్నాడు. ఒరే, నాదేం తప్పు ఉందిరా, అది కేజీనేరా అంటాడు. కాదు, 800 గ్రాములు ఉంది. అది ఎట్లుంటుందిరా? నువ్వు బియ్యం అడిగావు, నేను లోపలికి పోయా, ఆ కేజీ రాయి కనపడలే. నువ్వు పొద్దున ఇచ్చిన బెల్లం ఉంది కదా, కేజీ బెల్లం, అది పెట్టి తూకం వేసిన. వీడేమో 100 గ్రాములు మోసం చేసే, వీళ్ళ భార్య తురిమి 100 గ్రాములు తీసింది. 100కు 200 వాయ. జో కియా వహీ ఫల్ ఉసి సమయ పాయా. ఎంత పోగొట్టుకున్నాడో అదే సమయానికి అది వచ్చింది. తో మనం నష్టం ఇంకోటికి చేయాలని చూడకూడదు. మనం నష్టం చేసామంటే అంతకు మించిన నష్టం మనకు రావచ్చు. వాడి అదృష్టం బాగుంది, 200 గ్రాములతోనే పోయింది. ఇంకేమన్నా అయ్యింటే. అట్లాగనే ఒక డాక్టర్ దంపతులు వాళ్ళ బంధువుల పెళ్ళికి ఏదో ఊరికి పోయి వాళ్ళ ఊరికి రిటర్న్ వస్తూ ఉన్నారు. దారి మధ్యలో కారు ట్రబుల్ అయింది. సాయంత్రం చీకటి పడే సమయం. వెనక్కి పోలేరు నడిచి, ముందుకు నడిచి వాళ్ళ ఊరికి పోలేరు. అటు 100 కిలోమీటర్లు, ఇటు 100 కిలోమీటర్లు. ఎవడైనా ఆపుతాడేమో, రిపేర్ చేస్తాడేమో అని వచ్చే కారునంతా ఆపుతూ ఉన్నారు. కార్లు, లారీలు బుర్రమని పోతూనే ఉండే. రాత్రి 8:30 9 అయింది. అడవి జంతువులు వస్తాయేమో అనే భయం. ఆ టెన్షన్లో ఉండే టైంలో సైకిల్ మోటార్లో ఒక ఆయన పోతూ ఆ బండి 2 భార్యాభర్తలు నిలబడి ఉండేది చూసి బండి ఆపి, ఏంటమ్మా ఎవరి కోసం ఎదురు చూస్తున్నారు, ఎవరైనా కావాలన్న బండిలో ఎక్కేదానికి అంటే, ఎవరు లేదు నాయనా, మా బండి చెడిపోయింది.
మీ అదృష్టం బాగుందమ్మా, నేను కార్ మెకానిక్ను, ఆ కార్ దీంతో బయట నెట్టి ఎత్తండి అన్నాడు. తన మెకానికల్ టూల్స్ అన్ని బయటికి తీశాడు. ఓ 2 గంటలు పోరాడి ఆ కార్ను వర్కింగ్ కండిషన్లోకి తెచ్చాడు. వీళ్ళకు ప్రాణం లేసి వచ్చింది. ఈ అడవిలో మమ్మల్ని ఇద్దరిని ప్రాణాలతో కాపాడావు, ఆ కార్ రిపేర్ ఛార్జీల కన్నా ఎక్కువ ఇస్తాం, ఎంతనో చెప్పు అన్నారు. లేదమ్మా, మా గురువు నాకు ఒక మాట చెప్పాడు, ఇదే మీరు నా గ్యారేజ్కి వచ్చి ఉంటే ఆ రిపేర్ చేసిన ఛార్జీలు నేను తీసుకొని ఉంటాం. కానీ మీరు ఆపదలో ఉన్నారు, ఆపదలో ఉన్న వాడిని దగ్గర నుంచి ఏమీ ఆశించుకొని మా గురువు చెప్పాడు, మీరు బాగైనారు వెళ్ళిపోండి అనేసి వెళ్ళిపోయాడు. ఒక 6 ఏళ్ళు అయింది. ఈ 6 ఏళ్లలో ఈ డాక్టర్లు బాగా పైకి వచ్చారు, సూపర్ స్పెషాలిటీలు కట్టుకున్నారు. అంత మంచోడైన ఆ కారు మెకానిక్ కొంచెం దెబ్బతిన్నాడు వ్యాపారంలో. పెద్ద గ్యారేజ్ కాస్త చిన్న షెడ్ అయిపోయింది. దానికి తోడు ఒక దినం ఆయనకు ఘోరమైన యాక్సిడెంట్ జరిగింది. ఆయనకు సంబంధించిన బంధువులు ఆ బాడీని తీసుకొని ఏ హాస్పిటల్కు తీసుకుపోయినా కానీ ఈడు బతకడు, మా హాస్పిటల్కు చెడ్డ పేరు, మేము ట్రీట్మెంట్ చేయము, తీసుకుపోండి అంటాడు. ఆఖరికి ఒక సలహా ఇచ్చాడు. పెద్ద సిటీలో ఆ పెద్ద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వాళ్ళ దగ్గర మంచి ఎక్విప్మెంట్ ఉంది, ఒకవేళ ఏమైనా ఛాన్స్ ఉంటే ఉండొచ్చు, కానీ లక్షలతో అవుతుంది అన్న. ఉన్న ఇల్లు భూములు అమ్ముకుంటా వీడు బతుకుతే చాలు అని ఆ బాడీని ఆడికి తీసుకొని వచ్చారు. ఈ డాక్టర్ దంపతులు ఆయన చూసిన వెంటనే ఆ పొద్దు మమ్మల్ని కాపాడిన మెకానిక్ వీడు అని గుర్తించారు. వెంటనే వాళ్ళ తెలివి ఉపయోగించి చేయాల్సిన ఆపరేషన్లు రాత్రి పగళ్ళు చేసి 3 నెలల లోపల వాడిని మళ్ళీ కోమాలోకి పోయినోడిని మాట్లాడే స్థితికి తీసుకొని వచ్చారు. వాళ్ళకి సంతోషమైంది. ఈయన కూడా నా ప్రాణాలు నిలబెట్టాడు, అందరూ ప్రాణం పోతుంది అన్నోళ్ళు ఇప్పుడు నేను మళ్ళీ మామూలు మనిషిగా తయారైనాను, వాళ్ళ రుణం ఏమి ఇచ్చినా తీర్చుకోలేను, వాళ్ళదేందో ఛార్జీలు జాస్తి అంట, వాళ్ళతో ఒక్కసారి మాట్లాడి నా ఇల్లు భూములు వాళ్ళకు రాసిస్తాను, వాళ్ళని రమ్మన్నాడు. వాళ్ళిద్దరు వచ్చారు. ఈయన గుర్తించలే, అయ్యా మీరు నా ప్రాణాలు కాపాడారు, ఫీజు అయితే నేను క్యాష్గా ఇవ్వలేను, నాకు ఒక చిన్న ఇల్లు మిగిలి ఉండదు, కొంచెం భూమి ఉండదు, ఆ 2 మీ పేరు మీద రాసిస్తాను అన్నాడు. ఒరే పిచ్చోడా, నీ భూమి వద్దు, నీ ఇల్లు వద్దు, నువ్వు మళ్ళా పూర్వంలాగా పెద్ద గ్యారేజ్ పెట్టుకో, అందుకు కావాల్సిన డబ్బు కూడా మేము ఇస్తాము అన్నాడు. నన్ను బతికిచ్చారు, మళ్ళా నాకు ఇంత ఇస్తామంటారు, ఎవరు మీరు అంటే, ఆ పొద్దు నువ్వు ఒక కారులో రోడ్డు మీద మమ్మల్ని కాపాడావు చూడు, ఆ పొద్దు నువ్వు అన్నావే ఆ మాట, ఆపదలో ఉన్నవాడిని కాపాడు అని, నువ్వు ఇప్పుడు ఆపదలో ఉన్నావు, నిన్ను కాపాడినా, నువ్వు ఎంతమందిని కాపాడావు, నీలాంటి వాడిని కాపాడితే ఇంకెంతమంది బాగుపడతారు, అందుకని నీ దగ్గర మేము ఫీజు తీసుకోము అన్న. అట్లుంటుంది. ఇంకా విధి మన మీద ఎట్లాంటి నాటకాలు ఆడుతుందో చెప్పలేము. ఒక పెద్ద చదువులు చదివిన ఐటీ ఉద్యోగులు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెళ్ళైన 2వ రోజే డిన్నర్ పార్టీ పెట్టుకున్నారు. రాత్రి ఆమె బాగా వండింది, అన్ని ప్లేట్లలో సర్ది పెట్టింది. ఇద్దరు తింటాము అనుకునే సమయంలో బయట ఒక బిచ్చగాని గొంతు వినపడింది. ఈ మొగుడు అనేవాడు ఇట్టా చూశాడు. వాడెవడో మంచిగా ప్యాంటు షర్ట్ వేసుకొని ఉన్నాడు, బలిష్టంగా ఉన్నాడు. సిగ్గు లేదా నీకు, ఇంత గట్టిగా ఉండవు, కష్టపడి సంపాదించకుండా ఉద్దర తిండి తినేదానికి అడుక్కుంటాండవు, పరా బయటికి అన్నావు. ఈమెమో పాపం వానికి ప్లేట్లో అన్నీ పెడతా ఉంది. అడిగాడు కదా ఎవడో బిచ్చమని, ఆగాగు పెట్టమాక, ఇదంతా మిగిలింది ఫ్రిడ్జ్లో పెట్టుకో, రేపటికి తింటాం. ఫ్రిడ్జ్ తిండి మన అందరం కూడా ఫ్రిడ్జ్లో భలే మెయింటైన్ చేస్తాం. ఏం కొంచెం మిగిలినా మరుసొద్దు తినడానికి. వండింది 3 గంటలకు మించి ఉండకూడదు, 3 గంటల లోపల తినేయాలి, అప్పుడు అది శరీరానికి ఆరోగ్యం. మనం ఈ పొద్దుది, రేపటిది, ఎల్లుండిది, 3 రోజులది, 4 రోజులది పాసిన తిండ్లు తింటాను. ఒళ్ళు బాగుండమంటే ఎట్లా బాగుంటుంది? ఆమె నువ్వు తిట్టేసరికి ఆమె గమనైపోయింది. మళ్ళా అనింది, ఎవడైనా కానీ వాడు బలవంతుడో బలం లేనోడో, డబ్బు ఉన్నోడో డబ్బు లేనోడో, ఆకలి అన్నాడు, ఆకలి అన్నవాడికి ఇంత అన్నం పెట్టాలా, నేను పెడతాను అనేసి ఈయన మాటని కదిపోయింది. ఆడిపోయేసరికి వాడు అప్పటికే బయటికి వెళ్ళిపోయాడు.
వెనక్కి వచ్చింది. ఇంకా ఇదే మాట మీద వీళ్ళకు డిస్కషన్ పెరిగిపోయింది. ఈ కాలం లవ్ మ్యారేజులు ఎట్లుంటాయంటే ఇట్లుంటాయి. ఈ చిన్న బిచ్చగాని గొడవ పెరిగి 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 పొద్దున్నే ఇద్దరు విడాకులు తీసుకున్నారు. మ్యారేజీ అయింది, విడాకులు అయింది. ఈ కాలపు లవ్, దిక్కుమాలిన లవ్ అట్లా అయిపోయింది. ఈయనేమో ఆ ఊర్లోనే ఉండిపోయినాడు, ఆమె ఆ ఊర్లో ఉండలేకుండా వేరే ఊరికి పోయింది. ఇంకో పెద్ద కంపెనీలో పనిచేసింది, ఇంకా 1,10,000 జీతం, హ్యాపీగా ఉంది. 6 నెలలకు అదే ఆఫీస్కు ఒక పెద్ద ఇంజనీర్ వచ్చాడు, చీఫ్ మేనేజర్. ఆడు ఎర్రగా బుర్రగా బాగున్నాడు. ఈ అమ్మాయిని చూశాడు, ఇద్దరికి మనసు కలిసింది. మళ్ళీ ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్న ఆ పొద్దు రాత్రి మళ్ళీ ఈమె డిన్నర్ పార్టీ పెట్టింది. ఇద్దరూ తిందామని కూర్చునేటప్పటికి ఒక బిచ్చగాడు వచ్చాడు. అమ్మ ఆకలి అవుతుంది, ఇంత అన్నం పెట్టండి. ఈమె మొగుడి దిక్కు చూసింది. వీడు ఆ మొగుడిలాగా తిట్టాడేమో, పెట్టమంటాడా పెట్టద్దంటాడా అని. ఈ కొత్త మొగుడు అన్నాడు, వాడు ఎంత ఆకలితో ఉన్నాడో, వాడి గొంతు అంత దీనంగా ఉంది, నీది నాది కలిపి వాడికి పెట్టు పొట్ట నిండా, మనం కావాలంటే మళ్ళీ వండుకుంటాంలే అన్నాడు. ఒరే నూరా మొగుడు అంటే ఎక్సలెంటు అని చెప్పి ఈమె అంతా మూట కట్టి ఆయన దగ్గరికి పోయింది. ఆయన జోలలో వేసింది. వేసి లోపలికి వచ్చి లబ్బని ఏడుస్తా కూర్చుంది. దానం చేయమంటే చేస్తేవు కదా, ఇంకెందుకు ఏడుస్తాండవు అని. ఆ వచ్చినోడు నా ఓల్డ్ మొగుడు అని. అప్పుడు ఈయన నవ్వి అన్నాడు, నువ్వు నన్ను గుర్తుపట్టినావా లేదా, నన్ను చూసినావా లేదా అన్నాడు. ఎవరు నువ్వు అన్నాడు. ఆ పొద్దు నీ ఇంటికి బిచ్చానికి వచ్చిన బిచ్చగాడిని. దేవుడు చక్రం తిప్పుతూ ఉంటాడు. దునియా గోల్ హై. తో మనం చెడ్డ చేయకుండా, వీలైతే మంచి చేస్తాం, వీలు కాకుంటే గమ్మని ఉంటాం, చెడ్డ చేయకుండా ఉంటాం. ధ్యానం చేస్తూ పోతాం, అద్భుతమైన వినయ సంపన్నులుగా మారుతాం. అది పత్రి ఆశయాన్ని నెరవేరుస్తాం, పత్రి ఆశయాన్ని ముందుకు తీసుకెళ్తాం. ఇంకొక లాస్ట్ చిన్న కథ చెప్పి ముగిస్తాను. ఒకసారి ఈ చేతి వేళ్లకు మధ్య పోటీ వచ్చిందంట. ఈ బొట్నేలు అనిందంట, నేను లేకపోతే, నా అంత బలం లేకపోతే కనుక పిడికిలి రాదు, మీ నలుగురి కన్నా నేనే సపరేట్, ఎప్పుడు పక్కన ఉంటా, నేను లేకపోతే మీరు లేరు, ఐఎమ్ గ్రేట్ అనిందంట. ఇది అనిందంట. నేను అధికారం, నేను వాడు, ఇది చేయి అది చేయి అంతా చెప్పేది నేను, కాబట్టి నేను గొప్ప అని ఇది అనిందంట. ఇంక ఈ మధ్య వేళ అనిందంట, నేను అందరికన్నా పొడుగు ఉండాను, పెద్దగా ఉండాను, నాకు మీరు ఈ పక్క ఇద్దరు ఉండారు, ఈ పక్క ఇద్దరు ఉండారు, రాజుకి ఎప్పుడు అటు ఇటు ఉంటారు, ఐ ఆమ్ ది కింగ్, నేను గొప్ప అని ఇది అనేది. ఇంకా ఉంగరపు వేలు అనేది, ఎవడైనా కష్టపడి 4 డబ్బులు సంపాదించుకుంటే ముందు చేతికి ఉంగరం ఇక్కడ వేసుకుంటారు, నేను సంపదకు మూలము, నా అంత గొప్పడు ఏం లేదు, ఈ 4 కొట్టుకుంటాండే. వీడు పాపం నోరు మూసుకొని గమ్మని ఉన్నాడు. ఏం రా నువ్వు మాట్లాడవు అన్నాడు. ఆయన మాట్లాడాను, మీరు పెద్దోళ్ళు మాట్లాడుకున్నాడు. మన కొట్లాట ఎంతకు తెలియడం లేదు, మనని పుట్టించిన బ్రహ్మ దగ్గరికి పోతామని వీళ్ళందరూ పోయారు, ఆ బాడీతో సహా. ఆ బ్రహ్మదేవుని దగ్గరికి పోగానే ఈ బాడీ బ్రహ్మదేవునికి నమస్కారం పెట్టింది. ఏం నాయన వచ్చినావు అంటే, నేను రాలేదు, ఈ 5 ఏళ్ళు కొట్టుకొని చస్తాండాయి, దీన్ని పరిష్కారం చేయి అని చెప్పి. ఏంద్రా మీ గొడవ, పెద్ద ఏళ్ళు, నీ సంగతి ఏంది? నేనే కదా స్వామి అందరినీ ఇట్ట చూపించేది అట్ట చూపించేది, నేను అనేది, కొడతాను పెడతాను అనేది, ఈ జై అది జై అని చెప్పేది అంతా నేనే కదా, ఈ అధికారం ఉండబట్టే కదా నేను గొప్ప, నేను కదా గొప్ప అని ఇది అనింది. అంగుట వేయకపోతే కనుక స్టాంప్ పేపర్ జల్లదు, ఐ ఆమ్ ద గ్రేట్ వన్. ఇది అనింది ఐ ఆమ్ ది బిగ్గెస్ట్ వన్, ఐ ఆమ్ ద గ్రేట్ వన్. ఇది వీడు అనింది సంపద అని. మరి నలుగురు చెప్పారు నువ్వెందుకే గమ్మని ఉండవు అని. స్వామి నా జన్మ ధన్యం అయిపోయింది, ఇంతకుముందు నమస్కారం పెట్టారే, అప్పుడు నేనే ముందు మిమ్మల్ని చూసుకున్నా, నమస్కారం పెట్టినప్పుడు ఎవడుంటాడు? నా జన్మ ధన్యం అయిపోయా, నేను పూర్తిగా నిన్ను చూసుకోగలుగుతున్నాను. ఈ అనుకున్న 4 నా ముందు పనికిరారు. నేను వినయంగా ఉండబట్టి, నేను ఈ పొద్దు ఇక్కడికి రాబట్టి, నీ దర్శనం కాబట్టి నిన్ను నేను చూసుకునే భాగ్యం నాకు కలిగింది. ఈ సంపదకు కానీ, ఈ పెద్దరికానికి కానీ, ఈ అధికారానికి కానీ,
ఈ డబ్బుకు కానీ లేని గొప్పతనము వినయతలో ఉంది. ఒక్క నమస్కారంలో ఇంత మహత్తును పెట్టి చెప్పినారు. సో మనమంతా పత్రిజీ ధ్యాన మార్గంలో ఉన్నాం. వీలైనంత వరకు ఆ ధ్యాన మార్గమే లోకమని వేరే దానికి ఇది చేయకుండా మీ కర్మలు మీ కర్తవ్యాలు చేసుకుంటూ ఉన్న కొంత టైంలో పర్ఫెక్ట్గా ధ్యానం చేస్తే ఆరోగ్యము వస్తుంది, ఆత్మ సందర్శనము కలుగుతుంది. అది చేసుకుంటూ ఇంకో 10 మందికి నేర్పిస్తూ ఆ పత్రిజీ ఆశయాన్ని ముందుకు తీసుకుపోతామని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ. స్వామీజీ గారు, ఇంకొక చిన్న రిక్వెస్ట్ సార్. ఇక్కడ చాలామంది కొత్త వాళ్ళు ఉన్నారు. మీరు లాస్ట్ టైం వచ్చినప్పుడు మీరు పత్రి గారిని ఎలా కలిశారు, ఆయన అంతా తేలుద్దాం, ఇవన్నీ కొట్టి పడేశారు, ఓన్లీ కూర్చుంటే ధ్యానం అన్నారు, కానీ దాని తర్వాత ఆయన ఏంటో తెలిసి అన్నారు కదా సార్. ఆ స్టోరీ మీ మాటల్లో ఒక్కసారి మేము వినాలనుకుంటున్నాం. మరి కొత్త వాళ్ళు అంటే ఉన్నారు, పాత వాళ్ళందరికీ తెలిసిందే కదా ఆ కథ. ఆయన మళ్ళీ వింటాం సార్. ఆయన గురించి ఎన్నిసార్లు విన్నాం, మేము మళ్ళీ వినడానికి సిద్ధంగా. చెప్పింది ఎట్లుందంటే, ఒకసారి ఈ అర్బత్ ఆస్థానంలో ఎవడో తెనాలి రామలింగడో ఎవడో ఉన్నాడంట. వాడు మంచి వక్త, అంతా బాగా చెప్తాడు కదా అని ఊళ్ళో వాళ్ళు అందరూ పిలుచుకుపోయి ఉపన్యాసాలు చెప్పించేవాడు. అట్లే ఒక ఊరోళ్ళు ఆయన దగ్గరకు వచ్చి మా ఊర్లో ఉపన్యాసం చెప్పయ్యా అన్నారు. ఆయనకి ఇష్టం లేదు ఆ ఊరికి పోయేదానికి, కానీ వాళ్ళంతా బలవంతం చేస్తే ఆ ఊరికి వెళ్ళాడు. ఇట్లే సభ నిండిపోయింది. ఈయన వాళ్ళకి ఏం చెప్పదలుచుకోలేదు కాబట్టి లేచి నిలబడి మీకు సంగతి తెలుసా అన్నాడు. తెలుసు అంటే వీడు చెప్పడేమో అని చెప్పి మాకు తెలీదు అన్నారు. మళ్ళీ ఏమీ తెలియని వాళ్ళకు ఎంత చెప్పి ఏం ప్రయోజనం అయ్యా, నేను పోతాడానని పోయినాడు. ఆ ఊరోళ్ళు తక్కువ వాళ్ళు కాదు, ఇట్లాంటి మొండోళ్ళే. మళ్ళా పిలిపించింది, మళ్ళా పిలిస్తే మళ్ళా పోయినాడు. ఈసారి మళ్ళీ నిలబడి మీకు సంగతి తెలుసా అన్నాడు. పోయినసారి తెలియదంటే అన్నాడు కదా, మాకు తెలుసు అన్నాడు. మరి మీకు తెలిసిన వాళ్ళకు నేనేం చెప్పేదని మళ్ళా పోయినాడు. ఇట్లా కూడా కాదు, ఈయన ఎట్టయినా మాట్లాడించాలనుకున్నారు ఊరోళ్ళు, వాళ్ళు ఇంకా గట్టోళ్ళు. మూడోసారి బలవంతంగా మళ్ళా లాక్కొని వచ్చినారు. మళ్ళా మనోళ్ళు లేచి నిలబడినాడు. వీళ్ళు ముందుగానే రాత్రి మాట్లాడుకున్నారు, ఆడు మనల్ని బోధా కొట్టించాలని చూస్తున్నాడు, తెలుసు అంటే తెలిసిన వాళ్ళకి ఏం చెప్పాలా అంటాడు, తెలీదు అంటే తెలియని వాళ్ళకి ఏం చెప్పాలా అంటాడు. ఒక సగం మంది తెలుసు అని చెప్తాం, ఒక సగం మంది తెలీదు అని చెప్తాం. చచ్చినట్టు వీడు మాట్లాడతాడు. వీడు మళ్ళీ లేచి నిలబడ్డాడు. మూడోసారి మళ్ళీ మీకు సంగతి తెలుసా అన్నాడు. సరిగ్గా సగం మంది లేచారు, మాకు తెలుసు అన్నారు. ఈ పక్క వాళ్ళంతా మాకు తెలుదు అన్నారు. ఇంకేం, ఆ తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళ దగ్గర తెలుసుకోండి అని పోయింది. ఇప్పుడు ఈ అమ్మడు అడిగిన దానికి అదే పని చెప్తాం. అట్లేం కాదులే. కానీ నిజంగా ఈ పొద్దు నేను ఈ పత్రిజీ ధ్యానంలోకి ఇంతగా ఎంటర్ అయ్యేదానికి ఒక హిమాలయ సన్యాసిగా మా కుండలిని యోగము, మా పద్ధతులు వేరే. ఇంతగా ఇప్పుడు మీతో నేను మమైకం అయిపోవడానికి మూల కారణం, ఒకప్పుడు చెప్పుకునేకి సిగ్గుపడకూడదు, మీకు కోపం వస్తే నాకేం బాధ లేదు, ఆ పత్రిజీ గారిని ఘోరంగా తిట్టిన దుర్మార్గుండి నేను. ఫస్ట్లో ఈ పత్రిజీ మొదలు పెడుతూ ఉన్నప్పుడు ఆ కర్నూలు దగ్గర ఉన్నటువంటి బృందావనం, రాఘవేంద్ర స్వామి బృందావన దర్శనానికి నేను పోతూ ఉన్నప్పుడు ఈ కొత్త పోస్టర్లు, ఈ కొత్త పిరమిడ్లు, ఈ గడ్డపాయన కనపడ్డాడు. ఊర్లో ఉన్న గుళ్ళలోకే ధూపదీపాలు లేకుండా సస్తా ఉంటే, గుళ్ళొద్దు ఈ పిరమిడ్లలో కూర్చోండి అంటున్నాడు. ఎవడీడు అని, ఎక్కడ ఉంటాడో అని కనుక్కుంటే ఏదో ఊర్లో ఒక చిన్న పిరమిడ్ ఓపెనింగ్కు వచ్చి ఉన్నాడు అని తెలిసింది. అక్కడికి వెళ్ళాం. వెళ్తే ఆయన చుట్టూ బాగా మంచి బలిష్ఠులు 10-12 మంది కూర్చొని ఉంటారు. వాళ్ళు ఎదురుగా కొంపదీసి నేను తిట్టినానంటే నన్ను సున్నంలోకి ఎముక లేకుండా కొట్టేస్తారు. అందుకని ఒక చీటి మీద నీతో ఏకాంతంగా కలవాలి అని రాశా. ఆడొకడు ఉంటే ఆయన పిలిచి ఈ చీటి ఆయనకి అన్న. ఆ చీటీ తీసుకున్న వ్యక్తి ఆయన దగ్గరికి పోయేంత లోపల
పత్రిజీ గారు ఒకసారి తలకాయ తిప్పి ఇటు చూశారు, నా దిక్కు చూశారు. అదే సమయానికి వాడు ఆ చీటీ ఆయన చేతికి ఇచ్చాడు. చీటీ తెరవకముందే ఆయన్ని ఇక్కడికి రమ్మని చెప్పు అన్నాడు. ఈ మూర్ఖుడికి అప్పుడు అర్థం కాలే, ఆయనలో ఆ టాలెంటు ఆ పవర్ ఉందన్న సంగతి అర్థం కాలే. నేరుగా దగ్గరికి పోయి మీతో ఏకాంతంగా మాట్లాడాలా అన్నా. వెంటనే ఆ చుట్టూ ఉన్న వాళ్ళని పంపించేశాడు. నేను ఆయన కూర్చున్నాం. మొట్టమొదట నేను ఆయన్ని అడిగింది, నువ్వు అసలు బాపనోడివేనా? సనాతన ధర్మాన్ని బ్రష్ పట్టిస్తాండావు, ఇన్ని గుళ్ళలో పూజలు లేకుండా మేము అల్లాడేసి వస్తా ఉంటే నువ్వు ఏందో ఈ దిక్కుమాలిన పిరమిడ్లను పట్టుకొని వచ్చినావు డాడ్ బూట్ అని. అరగంట సేపు కక్కేసాం, మొత్తం బ్యాటరీ డౌన్ అయిపోయింది. ఆ సమయానికి ఆయన అంతా గడ్డం కింద చేపెట్టుకొని అని వింటున్నాడు. అంతా విన్న తర్వాత ఆయన అన్నాడు, నేను అంతా ఇంకా చెప్పేదంతా అయిపోయింది, ఇంకా నాకు నోట్లో అరిచి ఓపికలేదు. అప్పుడు గమ్మని ఉన్నప్పుడు అన్నాడు, నువ్వు చెప్పాల్సిందంతా చెప్పావా, ఇప్పుడు నేను ఒక పని చెప్తాను చేస్తావా అన్నాడు. అరగంట తిట్టే గమ్మని ఉన్నాడు. ఏదైనా ఒక పని చెప్తే చేయకపోతే ఎట్లా, ఏం చెప్తావు నువ్వు అని. ఆడ 6x6 పిరమిడ్ ఉంది, ఆ పిరమిడ్లో కూర్చో, నువ్వు మంత్రాలు చదువుతావా, యోగాసనాలు వేస్తావా, తల కింద కాళ్ళు పైన పెడతావా, ఏం చేస్తావో చేసుకో, ఒక్క 15 minutes నా కోసం కూర్చో అన్నాడు. ఈ పిరమిడ్స్లో ఇంకో సీక్రెట్ కూడా ఏమంటే, టెస్లా అని ఒక ఇంజనీర్ ఉన్నాడు, ఆయన 369 మీద ఎక్కువ ఎక్స్పెరిమెంట్లు చేస్తూ ఉంటాడు. 90% పిరమిడ్లు ఆ న్యూమరాలజీ మీద డిపెండ్ అయి ఉంటుంది. న్యూమరాలజీ కనెక్టివిటీ 9 అనేది విశ్వ సంఖ్య, సర్వం కలిద్వం బ్రహ్మ అనే దానికి సూచన. ఈ పిరమిడ్లు ఎక్కడ కూడా 27 అట్లాంటి 18 ఈ సంఖ్యలతో వస్తాయి. అవి అన్నీ టోటల్ చేస్తే 9 వస్తుంది, లేదా 6 వస్తుంది, లేదా 3 వస్తుంది. 99% పిరమిడ్స్ కొలతలు ఈ 9 సంఖ్యలో నిబిడీకృతమవుతాయి. ఈ 9 అనేది యూనివర్సల్ సంఖ్య, సర్వం కలిద్వం బ్రహ్మ అని చెప్పబడే మన సనాతన ధర్మపు పెద్ద సంఖ్య. సరే కూర్చుంటామని లోపలికి పోయాను. ఆ లోపల ఉన్న వాళ్ళని బయటికి పంపించేశాడు, నన్ను ఒక్కనే కూర్చోబెట్టాడు. 2 గంటలకు లోపల కూర్చున్నా 2:15కు బయటికి వస్తామని. ఈ బుర్ర ఇంతో అంతో ఇంతకుముందే యూనివర్సిటీతో కనెక్ట్ అయి ఉంది, కుండలిని విద్య. కూర్చున్న వెంటనే ఒక 10 నిమిషాలకే మా కనెక్టివిటీ మాకైంది. 2 గంటల 15 నిమిషాలకు బయటకు వస్తాము అనుకున్న వాడిని 6 గంటల 45 నిమిషాలకు బయటకు వచ్చిన. అప్పుడు అర్థమైంది ఈ పిరమిడ్ అంటే ఏందో. అంతటి మహానుభావుణ్ణి ఆ రోజు తిట్టిన ఆ పాపం కడుక్కునేదానికి మనుషుల మధ్యలో ఇంతగా ఎక్కువగా తిరగని నేను ఈ పొద్దు కాళ్లకు బలపం కట్టుకొని పిరమిడ్ కార్యక్రమాలు ఎక్కడుంటే అక్కడికి వస్తూ ఉండ. దాంట్లో ఉన్న ఆ తత్వము, ఆ ఈజీనెస్ నాకు అర్థమైంది. ఇది నా జీవితంలో నాకు జరిగిన నిజమైన సంఘటన. తో మీరంతా పత్రిని కలిసి ఉండవచ్చు, కలిసి ఉండకపోవచ్చు. మనకు మన సనాతన ధర్మంలో ఎన్నో మార్గాలు బోధించిన వాళ్ళు ఇప్పుడు లేరు, కానీ ఆ మార్గాలను ఆచరిస్తున్న వాళ్ళు ఉన్నారు. రామకృష్ణ మిషన్ ఈ పొద్దుకు అద్భుతంగా నడుస్తుంది. రామకృష్ణ లేడు, వివేకానందుడు లేడు, ఇంకా ఇంకా అద్భుతంగా ముందుకు పోతుంది. అట్లాగానే పత్రి గారు లేడు అన్న భావన లేదు. నేను ఎక్కడా ఎప్పుడూ చెప్తుంటాను, ఎక్కడ మీటింగులు జరిగినా, ఎంతమంది ఆహ్వానితులు వచ్చినా అన్ని కుర్చీలు వేసి ఒక్క కుర్చీకి పత్రిజీ గారికి పెట్టమని నేను ఎక్కడా చెప్తూ ఉంటా. ఇక్కడ ఈ సమావేశం వాళ్ళు ఇప్పుడు నా మాటను మన్నించి ఆయనకు ఆ కుర్చీ వేశారు. వాళ్లకు ధన్యవాదాలు తెలుపుకుంటూ జయ శ్రీమన్నారాయణ. సార్